శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నా స్వస్థితి అనంత ఆత్మశక్తి స్థితి అయితే ఆ స్థితి వింటున్నప్పుడు అర్థమవుతుంది, చదువుతున్నప్పుడు అర్థమవుతుంది, కానీ నేనెందుకు దానిని అనుభవించలేకపోతున్నాను? అంటే అర్థమైంది, కానీ నేనెందుకు ఆ స్థితిలో ఉండలేకపోతున్నాను? నా స్వస్థితి నుంచి ఎందుకు పారిపోతున్నాను? ఎందుకు బయటకు పోతున్నాను? నేనెందుకు నా స్వస్థితిలో ఉండలేకపోతున్నాను? అసలు ఈ స్వస్థితి ఎలా ఉంటుంది? ఎందుకు బయటికి పారిపోతున్నాను? వివరించగలరు? స్వస్థితి అంటే నా స్వస్థితి, అదే అనంత ఆత్మశక్తి అని మహాత్ములు మనకు తెలియజెప్పారు. ఇది పేరు, ఆత్మశక్తి అని ఒక పేరు పెట్టారంతే. ప్రాణశక్తి ఒక పేరు పెట్టారంతే. ఇప్పుడు ఒక మనిషిగా మనం తీసుకున్నప్పుడు మన మూల స్థితి అంటే అసలు మనం బ్రతికి ఉండటానికి ఈ శరీరం నేనని మనం అనుకుంటూ ఉంటాం, అందరం అలాగే బ్రతుకుతున్నాం. అసలు అలా అనుకోవటానికి మూలస్థితి, శరీరం కదలటానికి, బ్రతికొండటానికి మూలస్థితి ప్రాణశక్తి. అలాగే నా మనస్సు, నాకు అనేక ఆలోచనలు, అనేక భావాలు, అనేక భావోద్వేగాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటికి మూలం ఆ మనస్సు అంటామే. ఆ మనస్సుకు మూలం ప్రాణశక్తి. అటు మనో కదలికలకైనా, ఇటు శరీర కదలికలకైనా అసలు నేను జీవిస్తున్నాను, జీవించి ఉన్నాను అన్నదానికి మూలము ప్రాణశక్తి. ఇప్పుడు ఒక వ్యక్తిగా మొత్తం ఆత్మశక్తి అని సృష్టి మొత్తం చూడొద్దు, అసలు మనం వ్యక్తిగా చూసుకుందాం. ఒక వ్యక్తిగా నా మూలశక్తి, నా మూలం ఏంటి? ఇప్పుడు ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే మనసు లేదు, ఆ ఆలోచనలు ఇవన్నీ కదలికలు లేవు. అదే ప్రాణశక్తి లేకపోతే శరీరం చనిపోయింది, శిథిలం అయిపోయింది, పనిచేయదు. అంటే నా మూలశక్తి ప్రాణశక్తి ప్రతి జీవికి. అందుకని ఇప్పుడు నా స్వస్థితి ఏంటి, నా స్వీయ స్థితి ఏంటి అంటే మొట్టమొదటిది ప్రాణశక్తి. ఏది ఉంటే మిగిలినవన్నీ ఉంటాయో, ఏది లేకపోతే మిగిలినవన్నీ ఉండవో, అప్పుడు అది మూలమవుతుంది. మూలశక్తి ప్రాణశక్తి. అది ఉంటే మనసు ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి. అది ఉంటే శరీరం ఉంటుంది, మనం బ్రతుకుంటాం. నేను జీవిస్తున్నానని చెబుతాం, నేను బ్రతుకున్నానని నాకు తెలుస్తుంది. చనిపోతే అయిపోయింది, స్టోరీ క్లోజ్. కాబట్టి శరీరము నేను అని అనుకున్నప్పుడు మూలశక్తి ఉండటం వల్ల కలుగుతున్న భావన, ఆ మూలశక్తి ఏంటి? ప్రాణశక్తి. ఇప్పుడు శరీరం నేను కాదా అండి అంటే శరీరము నువ్వే, అందులో అనుమానం లేదు. కానీ దానికంటే అధికముగా మూలశక్తివి నువ్వు. ఇప్పుడు శరీరం ఉన్నంత వరకు నువ్వే, ఆ శరీరం కూడా నీదే. అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ శరీరం నేను అనుకున్నాం కదా, అంటే చెయ్యి మీదేనా అని అడిగారు అనుకో, చెయ్యి నాదే, చెయ్యి నాదే. చేతికున్న వేళ్ళు మీవేనా అంటే వేళ్ళు కూడా నావే. కాళ్ళు నావే, కాళ్ళకున్న వేళ్ళు నావే, కళ్ళు నావే, ముక్కు నాదే, తల నాదే. ఇలా శరీర భాగాలు ఒక్కొక్కటే అడుగుతున్నారు అనుకోండి, నాదే. వెంట్రుకలు మీవేనండి, నావే. మరి వెంట్రుకలు కట్ చేసి పడేస్తున్నప్పుడు మీకు నొప్పి వేయట్లేదండి? వేయట్లేదండి. ఎందుకని? అది దాని తత్వము, సృష్టి తత్వం. గోళ్ళు మీవేనండి, నావే. మరి గోళ్ళు కట్ చేస్తున్నప్పుడు మీకు నొప్పిగా లేదా అండి? లేదు. ఎందుకనండి? అది సృష్టి తత్వము. మరి అప్పుడు గోళ్ళు వెంట్రుకలు కట్ చేసినట్టు ఏళ్ళు కూడా ముక్కలుగా కట్ చేసి కింద పడేయగలరా అండి? లేదు. ఎందుకని? అది నాకు నొప్పిగా ఉంటుందండి. ఎందుకని? అది సృష్టి తత్వము. అదే వేళ్లకున్న గోళ్ళు కట్ చేస్తే పెరిగినప్పుడు అది కూడా ఎంతవరకు కట్ చేయాలో అంతవరకే. శరీరాన్ని దాటి ఉన్నటువంటి గోరును కట్ చేస్తే నొప్పి ఉండదు. అలాగే తలపైన జుట్టును కట్ చేస్తే నొప్పి ఉండదు. ఎందుకు నొప్పి ఉండదు అంటే అది శరీరంలో అలా వచ్చింది నిర్మాణం, దానికి ఆన్సర్స్ లేవు. మళ్ళీ అదే శరీర భాగాన్ని వేళ్ళనో లేదా చర్మాన్ని గిల్లితే కూడా నొప్పి తెలుస్తుంది, దోమ కుడితే కూడా తెలుస్తుంది. శరీర భాగాలను కట్ చేయలేం. ఎలా అయితే శరీరంలో అనేక భాగాలుండి అందులో కొన్ని నొప్పి కలిగిస్తున్నాయి, జుట్టు గోళ్ళు లాంటివి నొప్పి కలిగించట్లా.
అంత మాత్రం అవి కాదండి, అవి నావే. కట్ చేస్తే మళ్ళీ పెరుగుతూ వస్తాయి, కట్ చేస్తుంటే మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. కానీ పెరుగుతున్నటువంటి శరీరం, నిరంతరం పెరుగుతున్నటువంటి శరీరంలో ఇతర ఏ భాగాన్ని గిల్లినా కట్ చేసినా దెబ్బ తగిలినా నాకు బాధగా ఉంటుంది. అందుకని దానికి నేను హాని కలిగించుకోను. ఆ భాగాలన్నీ కూడా నేనే, మొత్తం శరీరం నేనే, శరీరంలోని అంగములన్నీ నేనే. ఆ జుట్టు కూడా నేనే, గోళ్ళు కూడా నేనే. అవసరమైతే పెంచుకుంటాను, లేదంటే కట్ చేసుకుంటాను. కట్ చేసి తీసి అవతల పారేస్తాను. అది ఎందుకు అంటే అలాంటి ఏర్పాటు సృష్టిలో ఉంది, మానవ శరీర నిర్మాణంలో ఉంది. జుట్టు కట్ చేసినా ఇబ్బంది కలగదు, గోళ్ళు కట్ చేసినా ఇబ్బంది కలగదు, మిగిలిన శరీరానికి ఏ బాధ లేదు, శరీరం ఉంటది. అలాగే నా మూలమైన ప్రాణశక్తి ఆధారంగా శరీరము ఉన్నంత వరకు, అంటే శరీరం శిథిలమైపోయి పాడవకుండా ఉన్నంత వరకు, అంటే శరీరం నిరంతర మార్పులకు లోనవుతూ వృద్ధాప్యానికి వెళ్ళి శిథిలమైపోతుంది. ఇక్కడ ప్రాణం పోలేదు, శరీరం పాడైపోయింది, ప్రాణాన్ని తనలో నిలుపుకునే శక్తిని కోల్పోయింది. అది జ్ఞానం తెలుసుకుంటూ వెళ్ళినప్పుడు అది విషయం అర్థమవుతుంది. మామూలుగా ప్రాణం పోయింది అంటారు. ప్రాణం అసలు ఎక్కడికి పోలేదు, అది ఉన్న చోటనే ఉంది, అది మూలంలోనే ఉంది. అసలు అది నిశ్చలంగా, నిర్మలంగా, అనంతంగా, శాశ్వతంగా ఉంది. అదే మనలో మన మూలం మన ప్రాణశక్తి, మన స్వస్థితి మన ప్రాణశక్తి. మరి శరీరం మీ స్వస్థితి కాదా అండి అంటే శరీరము నా స్వస్థితే. కానీ ఎలా అంటే ఒక శరీరములో గోళ్ళు కట్ చేసిన, ఒక శరీరంలో వెంట్రుకలు కట్ చేసిన, మెళ్ళ వెతుకుతూనే వస్తానే ఉంటే నాకే బాధ లేదు. అలాగే నా మూల స్థితిని నేను తెలుసుకుంటే, నేను ప్రాణశక్తిని అనేటువంటి నా స్వస్థితిని నేను తెలుసుకుంటే, నా స్వస్థితి అయినటువంటి ప్రాణశక్తి కంటే నా శరీరములకు అవయవములన్నీ ఉన్నట్టు, గోళ్ళు ఉన్నట్టు, వెంట్రుకలు ఉన్నట్టు, నా స్వస్థితికి శరీరం ఉంది, నా స్వస్థితికి మనసు ఉంది, ఆలోచనలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి. అవన్నీ కలిపితే మనసు. అలాగే నా స్వస్థితికి శరీరం ఉంది. శరీర మనో కలయికలతో ప్రపంచంలో, సృష్టిలో తిరుగుతూ జీవించటాన్ని మనం జీవితం అనుకొని వెళ్తున్నాం. అయితే ఇది కరెక్టే, అబద్ధమేం కాదు, ఎప్పటి వరకు కరెక్ట్. ఇప్పుడు జుట్టు పెరుగుతుంది, జుట్టు ఉన్నది కరెక్ట్, కానీ దాన్ని కట్ చేసుకోవచ్చు, నచ్చినట్టు పెట్టుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. జుట్టు స్టైల్స్ చేసుకుంటారు, గోల్డ్ అనేక రకాల స్టైల్స్ లో కట్ చేసుకుంటారు. ఎందుకని బాధ లేదు, రకరకాలుగా చేయొచ్చు. కానీ వేళ్ళు ఎలా ఉన్నాయి వాటిని కట్ చేసి ఇడి చేద్దాం, లేదా శరీరంలో ఇతర భాగాలను కట్ చేసి ఇడి చేద్దాం, అది కుదరదు, బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. అలా చేయలేం. గోళ్ళు జుట్టు వరకే చేయగలం, అలంకరించుకోవచ్చు, దాన్ని రకరకాలుగా కట్ చేసుకోవచ్చు. అలాగే మన శరీరంతో మనకు ఇవ్వబడిన ఆప్షన్ ఏంటి అంటే మన మూలతత్వాన్ని తెలుసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రపంచంలో విహరించవచ్చు, బ్రతకొచ్చు. దానికి ఒక టైం పీరియడ్ ఇవ్వబడింది, మన ఇష్టం. దాన్ని ఎటు నడుపుకుంటావు నీ ఇష్టం. దానికి ఇంద్రియాలు ఉన్నాయి, నడవటానికి అవసరమైనటువంటి అన్నీ ఉన్నాయి, అదొక వాహనం. కానీ మనకి మన మూలస్థితి తెలియనప్పుడు, మనం తెలుసుకోనప్పుడు, మన స్వస్థితి అయినటువంటి ప్రాణశక్తిని మనం తెలుసుకున్నప్పుడు, ఇందులో అద్భుతం ఏం లేదు. ప్రాణం లేకపోతే శరీరం నిలబడదు, ప్రాణం లేకపోతే మనసు ఉండదు. కాబట్టి ఇప్పుడు శరీర, మనస్సు, ప్రాణశక్తుల్లో ఏది లేకపోతే మిగిలినవి ఉండవో అది నా మూలం, అది నా సత్యం, అది నా స్థితి. మరి మిగిలిన స్థితులు ఉన్నాయి, జుట్టు గోళ్ళలాగా ఉన్నాయి. అవి ఉండొచ్చు, పోవచ్చు, వాటిని అవి పోయిన ఇబ్బంది లేదు, అవి ఉన్న ఇబ్బంది లేదు. వాటిని నేను ఎటు కావాలంటే అటు మలుచుకున్న ఇబ్బంది లేదు. అది ఎప్పుడు తెలుస్తుంది? నా మూల స్థితిని నేను తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది, నా స్వస్థితిని నేను తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. నా స్వస్థితి ఏంటి? నా ప్రాణశక్తి. దాని వలన మనసు, శరీరములు నిలబడి ఉంటాయి. ఆ ప్రాణశక్తి లేకపోతే ఉండవు. ఇప్పుడు శరీరమునకు స్వేచ్ఛ ఇవ్వబడింది, నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. మన జుట్టు మనం ఇష్టం వచ్చినట్టు అలంకరించుకోవచ్చు, మన గోళ్ళు మన ఇష్టం వచ్చినట్టు అలంకరించుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, రంగులు వేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు. అలా శరీరముతో నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. ఇప్పుడు శరీరము, మనస్సు, ప్రాణశక్తి ఇలా పోల్చుకున్నప్పుడు నేను ప్రాణశక్తిని
అన్నటువంటి ఎరుక కలిగినప్పుడు శరీరము గోడు వల్లే తయారవుతుంది, వెంట్రుకల వల్లే తయారవుతుంది, ఆ భావన కలుగుతుంది. ప్రాణశక్తి తెలుసుకోకుండా అది కలగదు. అంటే శరీరంకు నొప్పి ఉండదా అంటే ఉంటుంది. శరీరంకు నొప్పి ఉంటుంది. అన్ని ఇప్పుడు ఏమున్నాయో ప్రాణశక్తిని తెలుసుకున్నా కూడా అవన్నీ భావాలు ఉంటాయి. కానీ ఆ భావ శాతము ఎలా ఉంటుంది అది పాయింట్ అక్కడ. ఇప్పుడు గోళ్ళు కట్ చేసేటప్పుడు సరిగ్గా కట్ చేసుకోకుండా చిగుర్ల వరకు కట్ చేసుకోవాలనుకోండి, నొప్పి వస్తుంది. బాగా వెనక్కి చిగురు వరకు కట్ చేసేస్తే నొప్పి వస్తుంది, రక్తం కూడా వస్తుంది. జాగ్రత్తగా పై వరకే కట్ చేయాలి. అలాగే వెంట్రుకలు కట్ చేసేటప్పుడు కొంతమంది గుండు వేయించుకుంటూ ఉంటారు. సరిగ్గా తీయలేదనుకోండి, చర్మం లేసింది అనుకోండి, రక్తం వస్తుంది, నొప్పి వస్తుంది. వెంట్రుకల వరకే నొప్పి రాదు, మూలంలో నొప్పి వస్తుంది. వెంట్రుకలు పేకండి, మూలంలో నొప్పి వస్తుంది. అలా శరీరమునకు తన మూలతత్వము తెలియకుండా, ప్రాణశక్తి తెలియకుండా మొత్తము శరీరము నేనే అనుకున్నప్పుడు మొత్తము శరీరమునకు సంబంధించిన భావాలు 100% అనుభవిస్తున్నాం మనం. అంటే మూలశక్తి భావాన్ని శరీరానికి ఆపాదించుకొని సుఖదుఖములుగా ఫీల్ అయిపోతున్నాం. అందుకని విపరీతమైన మరణ భయం కలుగుతుంది. ఆ మరణ భయమే మిగిలిన అన్ని భయములకు కారణం. డబ్బు సరిపోదేమో, సుఖంగా ఉండలేనేమో, హాయిగా ఉండలేనేమో, ఈ గజిబిజి ఏంటి, ఎవరు నా మాట వినరేంటి, అందరూ నాకు అనుకూలంగా ఉండరేంటి, నా అహంకారం, నా అవమానం, ఇలా ఎన్నో ఇక లక్షల కోట్లు పుట్టుకొస్తున్నాయి. కానీ వీటన్నింటికి మూలం మరణ భయము, భవిష్యత్తు తెలియకపోవటము, నేను అనుకున్నది జరుగుద్దో జరగదో తెలియకపోవటం. వీటికి కారణం మళ్ళీ ఇలా భవిష్యత్తు తెలుసుకోవాలనిపించడం, లేదా జరుగుద్దో జరగదో అనిపించడం. వీటన్నింటికి కారణం అంటే నాకు ఏదో కావాలనిపించడం, అవి నేను పొందలేనేమో అనిపించడం, అవమానము, అహంకారము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, ఇటువంటి భావాలన్నింటికి కారణం కేవలం నేను శరీరము మాత్రమే అని నేను నమ్మటం వలన. మొత్తం నా మూలతత్వాన్ని శరీరమే అని నేను భావించుకోవటం వలన. నేను మొత్తంగా శరీరాన్నే, ఈ శరీరమే నేను, దీంతో జీవించేదే మొత్తం నా జీవితం, దీని మరణంతో నేను అంతమైపోతాను, నేను ఉండను, దీని సుఖభోగాలే నా సుఖభోగాలు, దీనికి సంబంధించిన సమస్తము నేను, ఇంకెంతకు మించి ఏమీ లేదు అనుకోవటం వల్ల 100% శరీర సంబంధిత అంతా మనకు సుఖమైంది, దుఃఖమైంది, అంత ఎత్తులో అనుభవిస్తున్నాం దాన్ని 100%. అందుకని సుఖ దుఃఖాలు మనకు అధికంగా అనిపిస్తూ ఉంటాయి. బాబోయ్ బాధలు వద్దనిపిస్తూ ఉంటాయి, అవమానాలు వద్దనిపిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే నా మూలతత్వము ప్రాణశక్తి అని తెలిసిందో అప్పుడు కూడా శరీరం ఉంది, అప్పుడు కూడా మనసు ఉంది. కానీ నా మూలతత్వము ప్రాణశక్తి అని తెలిసింది. అప్పుడు ప్రాణశక్తి ఎలా ఉన్నది అన్నప్పుడు అది అనంతముగా ఉన్నది. అంటే మొత్తం అదే ఉంది, సర్వవ్యాపకముగా ఉన్నది, అన్నింటిలో అదే ఉన్నదని నాకు అనుభవం తెలిసింది. ఎప్పుడు ప్రాణశక్తిని తెలుసుకుంటే తెలుస్తుంది, మాట్లాడుకుంటే ఎందుకు తెలుస్తుంది? మాట్లాడుకునే సాధన కాదు, అనుభవం కాదు, అర్థమవుద్ది అంతే, అర్థమైన స్థితి. ఎప్పుడైతే నా ప్రాణశక్తి ఎరుక నాకు తెలిసిందో, నా ప్రాణశక్తి అనుభవం నాకు కలిగిందో, అంటే నా స్వస్థితి నాకు అనుభవం అయిందో, నా మూలస్థితి నాకు అనుభవం అయిందో, ఆ మూలస్థితి పైన తేలియాడుతున్న మనస్సులు, శరీరములు ఇవన్నీ తెలిసిందో, శరీరం నాదే, జుట్టు నాదే, గోళ్ళు నావే. కానీ ఏమైపోయిందంటే జుట్టు గోళ్ళలాగా అయిపోయింది శరీరం. ఇప్పుడు మూలస్థితి 100% భావన ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయింది. నా స్వస్థితి అది, నా మూలస్థితి అది. ఇప్పుడు ప్రాణశక్తి లక్షణములు ఏంటి అంటే అది శక్తి స్వరూపం, దానికి అసలు నశింపే లేదు, దానికి చావటం అనేది ఉండదు. 2 శరీరముల దానికి పుట్టుక మరణము లేవు, శరీరముల దానికి పుట్టిన కానించి ఎదగటము లేదు, బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు లేవు. అలాగే శరీరముల దానికి ఆకలి లేదు, శరీరముల దానికి అవసరములు లేవు, శరీరముల దానికి కోరికలు లేవు, శరీరముల దానికి ఒక మనసు కూడా లేదు, శరీరముల దానికి అనేక భావాలు ఉత్పన్నం కావు. ఎందుకని? మొత్తం అసలు అవుతున్న అన్నింటికి అదే మూలం. సముద్రంలో కెరటాలు ఎగిసి పెడుతున్నాయి, కెరటములలో ఉన్నది సముద్రపు నీరే, ఎగిసి పడుతున్న కెరటములన్నీ సముద్రపు నీరే. అవి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయి, ఎక్కడికో వెళ్ళిపోయినట్టు.
అలా వెళ్తుంది ఎక్కడ? సముద్రంలోనే. మళ్ళీ వెనక్కి వచ్చి కలిసిపోతున్నాయి. కలిసిపోయింది ఎక్కడ? సముద్రంలోనే. కదలికలన్నీ ఎక్కడ? సముద్రంలోనే. ఎగిరిపడింది ఎక్కడ? సముద్రంలోనే. ఎగిరిపడిన శక్తి దేంది? సముద్రందే. కానీ అలలు మేము ఎగిరిపడ్డాం అనుకుంటున్నాయి. మేము అసలు సముద్రం అని అనుకోవట్లే. అలలకు మూలము సముద్రము, అలల యొక్క స్వస్థితి సముద్రము, అలల యొక్క మూల తత్వము సముద్రము, మూల శక్తి సముద్రము. ఎప్పుడైతే అల నేను సముద్రాన్ని అని తెలుసుకుందో ఎంత ఎగిసిపడినా అది నిశ్చలంగానే ఉంటుంది. కారణం ఏంటంటే అనంత సముద్రం. అది ఎంత ఉందో తెలియదు. అల చాలా చిన్న భాగం. అది ఎంతైనా ఎగిసిపడచ్చు అలగా. కానీ నేను సముద్రాన్ని అని తెలుసుకున్నప్పుడు దాని మూలతత్వము నిశ్చలత్వము, ఆ గుణం దానికి వచ్చేస్తుంది. అంటే ఎగిసిపడుతూనే నిశ్చలంగా ఉంటుంది. నేను సముద్రాన్ని అని గుర్తుంది. అలకిప్పుడు నా మూలం తెలిసిపోయింది. నేను సముద్రాన్ని అని తెలిసిపోయింది. నా మూలం సముద్రం అని తెలిసిపోయింది. ఇప్పుడు నేను సముద్రాన్ని అని అది భావించుకుంటుంది. కానీ అల ఎగిసిపడుద్ది. ఆ లక్షణం మారదు, ఆ గుణం మారదు. ఎగిసిపడే అలగుణం మారదు, అది స్వభావం. కానీ నేను సముద్రాన్ని అని తెలిసింది. అప్పుడేంటది? ఎగిసిపెట్టడం కూడా నిశ్చలంగానే ఎగిసిపెడుద్ది. నేను అలని అనుకోదు, నేను సముద్రాన్నే అనుకుంటుంది. ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకోదు. కదులుతున్నా కూడా నిశ్చలత్వంలోనే కదులుతుంది, నిశ్చలంగా కదులుతుంది. అంటే ఏంటి? అంతరంగంలో కదలిక లేదు, బాహ్యంలో అల కదులుతుంది, శరీరం కదులుతుంది, అంతరంగం స్థిరంగా ఉంది. ఎందుకని? నేను సముద్రాన్ని అని నాకు తెలుసు, నేను అనంత సముద్రాన్ని అని నాకు తెలుసు. మళ్ళీ అలగా వచ్చేసి సముద్రంలో కలిసిపోయింది. అప్పుడు కూడా నేను సముద్రాన్నే. అది ఎప్పటికీ నేను సముద్రాన్ని అన్న భావంతో ఎగిసిపెడుతూ ఇంతకు ముందులానే ముందుకెళ్తూ మళ్ళీ వెనక్కి వస్తూ సముద్రములో ఇది ఒక చిన్న లక్షణము అని తెలుసుకుంటుంది. ఎంత ఎగిసిపెడుతున్నా నా నిశ్చలత్వం నేను ఎప్పుడు కోల్పోను అని తెలుసుకుంటుంది. అలా ఎగిసిపడటాలు ఆగవు, అలలు ఎగిసిపెడుతూనే ఉంటాయి. కానీ సముద్రాన్ని అన్న తెలిసిన అలకు నిశ్చలత్వం ఉంటుంది. తన మూలస్థితి తెలుసుకున్నటువంటి అలకు నిశ్చలత్వం ఉంటుంది. ఆ మూలస్థితి తెలియని అలలో ఎగిసిపోయినప్పుడు ఆనందపడితే మేము పుట్టామని, వెనక్కి వెళ్ళి కలిసిపోయినప్పుడు దుఃఖపడితే మరణించామని. ఎక్కడ పుట్టామో ఎందుకు పుట్టామో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చామంటే అడ్రస్ తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మరణించంటే అడ్రస్ తెలియదు, అయోమయం. అప్పుడు భయంగా ఉంటుంది. అప్పుడు అలకి భయం వేస్తూ ఉంటుంది. కదులుతున్న ప్రతిసారి నాకేమవుద్దో, నా భవిష్యత్తు ఏంటో, ఇప్పుడు నేనేంటో అని. ఎందుకని? జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతిదీ మరణించక తప్పదు. నాకు తెలిసింది కేవలం పుట్టుక మరణమే. అందువల్ల నాకు భయం ఉంటుంది. ఆ భయం నుంచి ఇంక అనేకం వచ్చేసినాయి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఇది. అలాగే అంటే ఇప్పుడు మూలం తెలిసినప్పుడు అల అసలు నేను పుట్టాననే చెప్పదు. ఇప్పుడు ఒక మూలం తెలిసిన అల ఏదైతే ఉందో అది నేను పుట్టానన్నా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకని? నా స్వస్థితి సముద్రమే, అలగా ఉన్నది సముద్రమే, అలగా కదులుతుంది సముద్రమే, అలగా కదులుతూ అనంతంగా కదలకుండా ఉంది సముద్రమే, అల కదులుతున్నది సముద్రంలోనే. మళ్ళీ చిత్రమైన విషయం ఏంటంటే అల కదులుతుంది కూడా సముద్రంలోనే, అలా కలిసిపోతుంది కూడా సముద్రంలోనే, అలా పుట్టింది సముద్రంలోనే, అలా కలిసిపోయింది సముద్రంలోనే. అంటే జనన మరణాలు అందులోనే జరుగుతున్నాయి. మూలస్థితి తెలిసినప్పుడు అవి జనన మరణాలు అనిపించదు అసలు. ఎందుకని? నాలో ఎగిసిపడి నాలో కలిసిపోయినప్పుడు అందులో ఏముంది? నేను ఎప్పుడూ ఉన్నాక అక్కడ, నేను అలాగే సముద్రంలో శాశ్వతంగా ఉన్నాను. ఇప్పుడు అలల భావం పోద్దిగా న్యాచురల్ ప్రాసెస్ ఏదో జరుగుతూ ఉంటుంది. అలలు వస్తాయి వెళ్తాయి, కానీ సముద్రమే అని భావించుకుంటూ ఉంటాయి. అలాగే నా మూలశక్తి నాకు తెలిసినప్పుడు, నేను ప్రాణశక్తిని నాకు తెలిసినప్పుడు, నా ప్రాణశక్తి నుంచి ఎగిసిపడిన అల సృష్టి, ఇదిగో ఈ శరీరం ధరించాను, అలా జీవిస్తాను ఈ ప్రపంచంలో. అంటే సముద్రపు అలా వెళ్ళినట్టుగా దానికి ఒక నిర్ధారిత ఆయుర్వేదం ఉంది. అలా జీవించుకుంటూ ఎదుగుతూ బాల్యకుమార యవ్వన వార్ధక్య దశల్లో శరీరానికి ఇవ్వబడినటువంటి సమస్తాలను అనుభవించుకుంటూ మళ్ళీ తిరిగి నేను నా మూలస్థితిలో కలిసిపోతాను. ఆ మూలస్థితి ప్రాణశక్తి, ప్రాణశక్తి నుంచి ఉద్భవించాను, ప్రాణశక్తిలో కలిసిపోతాను. అప్పుడు జనన మరణాలు లేవుగా. ఎందుకని? నేను తిరుగుతున్నంతసేపు కూడా నేను ప్రాణశక్తిలోనే తిరుగుతున్నాను. ప్రాణశక్తి లేకపోతే శరీరం ఎక్కడ తిరుగుద్ది? నేను ప్రాణశక్తిలోనే తిరుగుతున్నాను, ప్రాణశక్తితోనే తిరుగుతున్నాను. నేను తిరుగుతూ అనుభవిస్తున్నదంతా కూడా ప్రాణశక్తి, సృష్టిగా ఉన్నది మొత్తం ప్రాణశక్తే. అందుకని ప్రాణశక్తి ఎరుకను ఎవరైతే అంటే తమ మూలస్థితిని తమ స్వస్థితిని తెలుసుకున్న మహాత్ములు ఉన్నారో
వాళ్ళు ఆ ప్రాణశక్తి అన్నప్పుడు ఒక జీవి భావించుకుంటున్న భావనకి పెట్టిన పేరు. నేను ఒక జీవిని అనుకుంటున్న మనిషికి పెట్టిన పేరు మూలతత్వం ప్రాణశక్తి అని. కానీ ఒరిజినల్గా ప్రాణశక్తిని అనుభవం చెందినప్పుడు, నా మూలతత్వంలోకి నేను వెళ్ళిపోయి కూర్చున్నప్పుడు వాళ్ళకు అనుభవం అయింది ఏంటంటే ఇదంతా శక్తి సాగరం. ఆ శక్తి సాగరంలో ఎగిసి పడుతున్నటువంటి అలలు, అంటే సముద్రం మొత్తం ఎంత ఉందో ఒకసారి చూడండి. అందులో కదులుతున్న అలల భాగం ఎంత ఉంది? సముద్రం మొత్తం ఒక 100% అంటే 100 అని తీసుకుంటే అందులో ఒకటిని విడిచేసి ఆ ఒకటిని మళ్ళీ ఒక 1000 పార్టులు చేస్తే ఆ 1000 పార్టుల్లో 1/4 వంతు కూడా సముద్రంలో భాగం కదలటం లేదు. మిగిలిన సముద్రం అంతా నిశ్చలంగా ఉంది. నేను ఉన్న పోలిక అర్థం అవడానికి చెప్పాను. ఇక మీరు ఊహించుకోండి. అంటే అతి కొద్ది భాగం సముద్రం అలలుగా కదులుతుంది, మిగిలిందంతా నిశ్చలంగా ఉంది. అలాగే ఈ శక్తి సాగరం ఏదైతే ఉందో మొత్తం ఉన్నదంతా శక్తి సాగరమే. అది ఎలా ఉందంటే అదే ఆకాశము, ఆకాశ గంగ అంటారు దాన్ని. ఆకాశానికి ఒట్టు పేరు లేదు, ఆధ్యాత్మికతలో వెళ్తే చాలా ఉన్నాయి. ఆకాశ గంగ అంటారు దాన్ని. అంటే నీటితో పోలుస్తారు, మీరు మనకు అర్థం అవటానికి. ఆకాశ సాగరము అంటారు దాన్ని. అనంతంగా సర్వవ్యాపకంగా ఉన్న శక్తి సాగరం అది. శక్తి అవటం వల్ల నీకు కనపడతలేదు, అంటే నువ్వు దర్శించలేవు శరీరంతో. కానీ అది శక్తి అని నువ్వు తెలుసుకోగలవు, అనుభవం పొందగలవు, అనుభూతి చెందగలవు. ఎందుకంటే నువ్వు కూడా అదే కనుక. ఆకాశ గంగలో, శక్తి సాగరంలో ఆ ప్రాణశక్తి ఎరుక ఎప్పుడైతే కలిగిందో ఆకాశ గంగ తెలిసిపోద్ది. అదే నేనని తెలిసిపోద్ది. అంటే అల సముద్రం నేనని తెలుసుకున్నట్టు. సముద్రంలో కలిసిపోయింది, వెళ్ళి కలిసే ఉంది. అసలు అది ఎగురుతుంది సముద్రంలోనే, అది పుట్టింది సముద్రంలోనే, అది కలిసింది సముద్రంలోనే, అది కదిలింది సముద్రంలోనే. సేమ్ మనం కూడా అంతే. ఆకాశ గంగ యొక్క ఎగిసి పడుతున్న శక్తి తరంగములు సృష్టి. అనంత ఆకాశ గంగ, అందులో సృష్టి ఎంత అని ఊరుకునే ఒకవేళ మనం ఊహిద్దాం అనుకున్నాం అనుకోండి. అందులో సృష్టి ఎంత అని మనం ఊహిద్దాం అనుకుంటే అనంత ఆకాశ గంగలో సృష్టి చిన్న ఇసుక రేణువు అంత కూడా లేదు. ఒక ఇసుక రేణువు పట్టుకుంటే, ఒక మనిషి చిన్న ఇసుక రేణువును పట్టుకుంటే ఆ ఇసుక రేణువు సైజు ఎంత ఉంది ఈ సృష్టితో చూసినప్పుడు? పక్కన మన చుట్టూ ఉన్న సృష్టితో పోల్చి ఒక ఇసుక రేణువుని చూడండి. మనకు తెలిసి మన కళ్ళ ముందు కనబడుతున్న సృష్టితో పోల్చుకొని ఇసుక రేణువు ఎంత ఉంది అంటే అసలు ఇసుక రేణువు ఉన్నా లేనట్టే, చిన్నగా నలకలా ఉంది. అలా సృష్టి మొత్తం అనంత ఆత్మసాగరంతో చూసుకుంటే సృష్టి మొత్తం నలకలా ఉందంటే, చిన్న ఇసుక రేణువులా ఉంది. ఎన్నైనా ఉండు సృష్టిలో. అది మళ్ళీ ఆత్మశక్తిలోనే ఉద్భవించింది, సముద్ర కెరటం లాగా. ఎగిసిపడిన కెరటం సృష్టి, మళ్ళీ అది లయించిపోయి ఆ శక్తిలోనే కలిసిపోద్ది, ఆ ప్రాణశక్తిలోనే, ఆ శక్తి సాగరంలోనే. అలా శక్తి సాగరము మొత్తము ఏకము. అంటే ప్రాణశక్తి అన్నప్పుడు మనుషులు మాత్రమే. ప్రాణశక్తిని అనుభూతి చెందినప్పుడు కలుగుతున్న అనుభూతి ఏంటంటే శక్తి సాగరము. ఆ శక్తి సాగరము ఆకాశ గంగ అన్నప్పుడు దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. ఆత్మ, బ్రహ్మము అని. దాన్నే శక్తి సాగరం అన్నారు, దాన్నే ఆకాశ గంగ అన్నారు. ఎన్నో పేర్లు ఉన్నాయి దానికి. అర్థం చేసుకోవడానికి వివిధ రీతులలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ప్రాణశక్తి అన్నప్పుడు పరిమిత మనిషికి అర్థం అవడానికి నీ మూలము ప్రాణశక్తి అని చెప్పారు. ప్రాణశక్తిని నువ్వు అనుభూతి చెందితే నీకు కలిగిన అనుభవం పేరు ఆత్మానుభవము, ఆత్మ సాక్షాత్కారము. అది ఆత్మశక్తి యొక్క అనుభవం, అనంతత్వం అనుభవం అయిందని చెప్పారు. అంటే అలక నేను సముద్రాన్ని అని తెలిసిందంతే. తెలిసినా తెలియకపోయినా అల సముద్రమే. సముద్రానికి భిన్నంగా అల ఉండటానికి అసలు అవకాశమే లేదు. అలలో ఉన్న శక్తి అంతా సముద్రానిదే, అలలో ఉన్న నీరంతా సముద్రమే. అల కదలికలన్నీ సముద్రపు శక్తి చేతనే. సేమ్ మంద కూడా అంతే. మన ప్రాణశక్తి యొక్క, అనంత ఆత్మశక్తి యొక్క, ఆకాశ గంగ యొక్క అందులో ఎగిసిపడినటువంటి సృష్టి అనే ఒక తరంగములో మనం ఒక జీవి. ఇదంతా ఎక్కడుంది? ఆకాశ గంగలోనే ఉంది, ఆత్మశక్తిలోనే ఉంది. అందులోంచి ఎగిసిపడింది సృష్టి. మళ్ళీ అందులోనే లయించిపోద్ది. ఈ తత్వము తెలుస్తుంది. ఆ మూలం తెలుసుకోవటం అంటే అది. ఆ మూలం తెలిసినప్పుడు శరీర భావన
తగ్గిపోతుంది. శరీరం ఉండదని కాదు, శరీర భావన తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోద్ది అంటే నేను మూలంగా ప్రాణశక్తిని అనే భావన 100%కి వెళ్ళిపోద్ది. నాకు ఒక చిన్న శరీరం ఉన్నది అనేది 1%లో మిగిలి ఉంటుంది. ఉదాహరణకు చెప్పాను అంటే ఇప్పుడు మీరు శరీరంతో జీవిస్తూ పడే సుఖ దుఃఖాలన్నీ కూడా కేవలము 0.1% అనుభవిస్తూ ఉంటారు. చేమ కుట్టినట్టుగా, దోమ కుట్టినట్టుగా సుఖ దుఃఖాలు అనిపిస్తాయి ఎంత పెద్ద అయినా. ఎందుకని శక్తిగా అసలు నాకు నశింపే లేదుగా, శక్తిగా అసలు నాకు అవసరత లేదుగా, కోరిక లేదుగా, శక్తిగా అసలు ఆకలి లేదు. ఎందుకంటే ఆకలికి ఆహారంగా దొరుకుతున్నది కూడా మళ్ళీ సృష్టిలో శక్తే, ఆత్మశక్తే. శక్తికి ఏ లక్షణాలు లేవు, శరీర లక్షణాలు లేవు, అది సంపూర్ణత. దానికి ఏ అవసరతలు లేవు, అది సంపూర్ణత. మొత్తంగా ఉన్నది అది ఒకటే, ఏకత్వ భావన కలుగుతుంది, అసలు ద్వంద్వ భావనే కలగదు. అక్కడే అద్వైతము అని ఆమె అద్వైత మతం పుట్టింది ఇచ్చేవటానికి. అది అర్థమైనప్పుడు నేను మొత్తంగా శక్తిని, నాకు అసలు అవసరం లేదు. ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఒక మనిషిగా కూర్చొని మనిషిగానే ఊహించుకోండి, నాకు ఏ అవసరతలు లేవు, నాకు ఆకలి దప్పులు లేవు, నాకు మరణ భయం లేదు, నాకు తరిగిపోవటం లేదు, శరీరం పెరిగిపోవటం తరిగిపోవటం లేదు, నాకు అసలు అనారోగ్యం లేవు, నాకు అవసరతలు లేవు, నాకు కోరికలు లేవు, నాకు బాధలు లేవు. ఇటువంటి ఒక స్థితి నాకు కలిగింది అనుకోండి, ఇప్పుడు నాకు సుఖ దుఃఖాలు ఎక్కడుంటాయి, అసలు భావోద్వేగాలు ఎక్కడుంటాయి, అసలు భయం ఇవన్నీ ఎందుకు పుడతాయి, చెడు గుణాలు ఎందుకు పుడతాయి? నాకు చెడు గుణాలన్నీ భయం చేత పుడుతున్నాయి, శరీర భావనలో పుడుతున్నాయి. లేదు అసలు నాకు ఏ కోరికలు లేవు, ఏ అవసరతలు లేవు, నేను ఒక సంపూర్ణత్వాన్ని, నాకు ఏ లోటు లేదు, నాకు అసలు భయమే లేదు, మరణ భయమే లేదు, నేను మరణించను, ఎప్పటికీ ఇలాగే ఉంటాను. దీన్ని శరీరంతోనే ఊహించుకోండి. ఎప్పటికీ నాకు డబ్బు లోటు లేదు, అసలు ఉండదు, ఎప్పటికీ నేను మరణించను, ఎప్పటికీ అసలు నా శరీరానికి ఆకలి దప్పులు అన్నీ పోయింది, కోరికలు లేవు. శరీరం ఉందనుకోండి, దానికి పంచేంద్రియ కోరికలు ఏమీ లేవు, అసలు దానికి నేను గాలి పేల్చాల్సిన అవసరం కూడా లేదు, అది హాయిగా బతికే ఉంటుంది, ఎప్పటికీ అది మరణించదు, దానికి ఏ అవసరతలు కూడా లేవు, ఏ స్త్రీ పురుష శారీరక కోరికల్లో పంచేంద్రియ అవసరాలు ఏమి లేవు, అది శాశ్వతము. శరీరాన్ని శాశ్వతం అనుకోండి పని, నాకు ఏ అవసరతలు లేవు, నేను శాశ్వతము, నాకు మరణం లేదు. అప్పుడు అసలు ప్రయత్నించవలసిన అవసరమే ఉంది. ప్రయత్నం లేనప్పుడు దొరుకుద్దో దొరకదో అనే ఆదుర్ద ఎక్కడ ఉంది, భయం ఎక్కడ ఉంది, కంగారు ఎక్కడ ఉంది, అసలు మరణిస్తానన్న భయం ఎక్కడ ఉంది, అసలు మరణమే లేదు. అవసరం ఉందే ప్రయత్నిస్తున్నాం, అవసరమే లేదు. అటువంటి స్థితిలో మనిషికి దుఃఖం ఉంటుందా, భయం ఉంటుందా, బాధ ఉంటుందా? అది శక్తి స్థితి, దానికి ఏ అవసరత లేదు. అదొక సంపూర్ణత్వం, అదొక నిశ్చలత్వం, అదొక నిర్మలత్వం, అది ఒక ఏకత్వం. అయితే మరి అది ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి నీ ప్రాణశక్తిలో కూర్చోవాలి. అదేంటంటే తెలుస్తుంది, అసలు ప్రాణశక్తిలో కూర్చోగలను నేను అంటే, నువ్వు శరీరం అని అనుకోవటం వల్ల నీ ప్రశ్న వేస్తున్నావు. అది మరి నేను శరీరం కాదా అండి? శరీరమే నా నెత్తి మీద బొచ్చులాగా, ఎవరి నెత్తి మీద వాళ్ళకి బొచ్చు ఉందగా అలా, దాన్ని కట్ చేసినా నాకేం అవ్వదు, కానీ అది పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ కట్ చేసుకుంటా, నాకే ఇబ్బంది, గోల్డ్లాగా అవి పెరుగుతూనే ఉంటాయి, నేను కట్ చేసుకుంటా, రకరకాలుగా షేపులు చేసుకుంటా, నాకేం ఉండదు, ఏ బాధ ఉండదు. అలాగే నేను అనంత ఆత్మశక్తిని అన్నటువంటి ఎరుకను పొందినప్పుడు, నా ప్రాణశక్తి ఎరుకను నేను పొందినప్పుడు, నేను ప్రాణశక్తిని అని స్పష్టంగా నాకు అర్థమైనప్పుడు, ఈ శరీర భావన జుట్టు వలె గోళ్ళు వలె ఉంటుంది. గోళ్ళు వద్దనుకుంటాం అనుకోంగా, గోళ్ళు వేళ్ల చివరి భాగానికి రక్షణలు, అలాగే జుట్టు మొత్తం శరీరానికి రక్షణ. అది ఎక్కడ ఏ భాగంలో ఉన్నా సరే, తల భాగంలో సూర్యరశ్మి నుంచి అన్నిటి నుంచి కాపాడటానికి మనకు ఇవ్వబడినటువంటిది, అది సృష్టి నిర్మాణం. అది దాన్ని కట్ చేసుకు రకరకాలుగా అలంకరించుకో, తప్పేం లేదు, మనతో కలిసే ఉన్నది, మనలోనే ఉంది. కానీ అది దాన్ని తగుమాత్రంగా ఎలా వాడాలో అలా వాడినప్పుడు నొప్పి ఉండదు. అలాగే అలా వాడకుండా దాని మూలానికి వెళ్ళి జుట్టు పీకుతున్నారనుకోండి, ఒక్కొక్క ఇంటికి నీకు బాధేస్తుంది. అలాగే గోళ్ళని చివరి వరకు కట్ చేశారనుకోండి, బాధేస్తుంది. అలా మనతోనే బంధం ఉన్నటువంటిది మన శరీరం, నా మూలశక్తితో. దాన్ని వినియోగించే తీరులో వినియోగించుకుంటా, నేను మూలశక్తిని, ప్రాణశక్తిని, ఆత్మశక్తిని అని దాన్ని వినియోగించుకుంటా వెళ్ళినప్పుడు, గోళ్ళు వేళ్ళకి ఎంత సంబంధ బాంధవ్యం ఉందో అంతే బంధం ఉంటుంది, అంతే బాధ ఉంటుంది, అంతే దుఃఖం ఉంటుంది. అంతకు మించి సుఖ దుఃఖాలు ఉండవు. అంటే అసలు ఉండి లేనట్టుగా ఉంటాయి.
నా ఆనందం కోసం జుట్టు కత్తిరించుకొని రకరకాల స్టైల్స్ పెట్టుకున్నా, నా ఆనందం కోసం గోళ్ళు కత్తిరించుకొని రకరకాల స్టైల్స్ పెట్టుకొని రంగులు వేసుకున్నా. అలాగే నా ఆనందం కోసం శరీరంతో నా ఇష్టం వచ్చినట్టు జీవించుకుంటూ పోతున్నా, జస్ట్ ఆనందం కోసమే. కానీ నేను అనంత ఆత్మశక్తిని, నాకు అసలు భయమే లేదు. ఎందుకని ఇది పోతే నాకేంటి, నేను శక్తిని కదా. ఇప్పుడు నా జుట్టు ఎన్నిసార్లు కత్తిరించిపోతే నాకేంటి, నా గోళ్ళు ఎన్నిసార్లు కత్తిరించకపోతే నాకేంటి, ఇది మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. అలా నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకలో జుట్టు పెరిగినట్టుగా గోళ్ళు పెరిగినట్టుగా అసలు ఎన్ని జన్మలు ఎత్తితే నాకేంటి, నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను పొందినాక ఎన్ని జన్మలు ఎత్తితే నాకేంటి, ఎన్నిసార్లు చస్తే నాకేంటి, ఎన్నిసార్లు జీవిస్తే నాకేంటి. అదంతా ఒక ఆట, జస్ట్ ఆట. ఎందుకని ఆడుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు సినిమాకి వెళ్తాం మనం, కాసేపు సినిమా చూసి వస్తాం, లేదా చాలామంది పిల్లలు ఆడుకుంటారు, అనేక రకాల ఆటలు ఆడుకుంటారు. అప్పుడు ఆనందంగా వినోదంగా ఉంటారు, అలా హాయిని అనుభవిస్తూ ఉంటారు. సేమ్ అలా సినిమాకి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది ఒక జన్మ. నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక కలిగినప్పుడు ప్లే గ్రౌండ్లో కాసేపు ఆడుకొని ఇంటికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఒక జన్మ. వచ్చాను, వెళ్ళాను, ఊరిని ఆడుకున్నాను అంట. ఎందుకని నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక నాకు తెలుసు. అందుకే జీవన్ముక్తులైన మహానుభావులందరూ అలా గడిపి చూపించారు. మనలాగా డబ్బు కావాలి, కోరికలు కావాలి, శారీరక కోరికలు కావాలి, అనేక లగ్జరీస్ కావాలి, వసతులు కావాలి, వనరులు కావాలి, అయ్యి అనుభవించాలి, ఈ అనుభవించాలి, పిచ్చెక్కించుకోవాలి. అసలు వాళ్ళు ఆత్మశక్తిని అన్న ఎరుక కలిగిన తర్వాత శరీరం ఉన్నా కూడా జీవన్ముక్తులైన మహాత్ములందరూ ఓ ప్లేస్లో అలా కూర్చుండిపోయారు. మీరు చూసుకోండి, షిరిడి సాయిబాబా గారు ఓన్లీ షిరిడీలో కూర్చుండిపోయారు. అసలు ప్రదేశం కూడా మార్చాల జీవిత పర్యంతము. ఎందుకని అనంత ఆత్మశక్తిగా సర్వవ్యాపకాన్ని నేను, అన్ని జీవులలో సృష్టి అంతా ఉంది నేనే. కానీ ఈ శరీరపరంగా జీవిగా వేరు నేను. ఇది ఒక చిన్న ఆట. సినిమాకి వెళ్ళి వచ్చినట్టు, సినిమాకి వెళ్తే నా సీట్లో నేను కూర్చోవాలి అంతే. ఈ శరీరంలో ఇక్కడ కూర్చున్నా అంతే, ఈ శరీరంతో ఇక్కడ కూర్చున్నా. ఎక్కడ కూర్చున్నా ఒకటే నాకు. మొత్తం సృష్టి అంతా నేనే సర్వవ్యాపకంగా. నాకు నా మూలం తెలిసిందిగా, నా స్వస్థితి తెలిసిందిగా. అందుకని శరీరపరమైన అవసరతలు ఏంటో అవి తీర్చుకున్నారు. భిక్షాన్నం తిన్నారు, ఎవడ ఏది పెట్టిన ఒకటి ఆకలికి అంతే. మలమూత్ర విసర్జన చేసుకున్నారు. కొంతమంది అసలు బట్టలు కట్టుకోవాలి, దిగంబరులుగా బోళ్ళు మంది తిరిగారు. ఎందుకని ఇది నేనే కాదు కదా, నేను మూలశక్తిని కదా, అందుకని దిగంబరులుగా తిరిగారు. కొంతమంది గోచీలు పెట్టుకున్నారు. ఆ గోచీలు పెట్టుకుంది ఎదుటి వాళ్ళ కోసం, అంటే జీవన్ముక్త స్థితి తెలియని వాళ్ళ కోసం గోచీలు పెట్టుకున్నారు. కొంతమంది బట్టలు వేసుకున్నారు. ఆ బట్టలు కూడా చిరిగిపోయిన ఊరికినే నామకే వాస్తే ఏదో వేసుకున్నాం. అది కూడా ఎందుకు వేసుకున్నారంటే ఎదుటి వాళ్ళ కోసం. జీవన్ముక్తులు కానీ శరీరం నేననేటువంటి భావనలో జీవిస్తున్న వాళ్ళకి సిగ్గు ఉంది, భయం ఉంది, బాధ ఉంది, అవమానం ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు మర్మావయవములను పేరు పెట్టుకున్నారు. ఎవరు శరీరము నేనన్న భావనలో ఉన్నవాళ్ళు. మర్మావయములు అంటే రహస్య అవయవములు, అంటే ఎవరికి కనపడకూడదు, దాయాలి వీటిని. ఎందుకని సిగ్గు నుంచి వచ్చినాయి. అందుకని దాచుకోవడానికి బట్టలు కట్టుకున్నారు. కానీ నేనే అనంత ఆత్మశక్తిని అనేటువంటి వాళ్ళకి మర్మము లేదు, అసలు ఎక్కడ రహస్యం లేదు. ఎందుకని ఉన్నదంతా నేనే, ఏకశక్తి. అది సృష్టి దాంట్లో ఎగిసిపడుతున్న అలలో, ఆ అలలు ఎగిసిపడినప్పుడు అనేక నీటి బుడగలు ఏర్పడతాయి. ఆ నీటి బుడగలు కాసేపు ఉండి పగిలిపోతాయి. మళ్ళీ ఆ నీటి బుడగలు కూడా నీరే. అలా ఇక్కడ జీవులు జీవరాశులన్నీ కూడా అనంత ఆత్మశక్తి ఆకాశ సాగరం, ఆకాశ గంగలో ఏర్పడినటువంటి అలలు తరంగములు, దాని శక్తి చేత ఏర్పడిన అలలు తరంగములు మనకు సృష్టిగా కనబడుతున్నాయి. అవి కాసేపు ఉండిపోతాయి. అందులో నాకు కూడా శరీరం ఉంది. అలాంటి శరీరాలు ఎన్ని వస్తాయండి, ఎన్ని పోతాయండి. నేను ఆకాశ గంగను కదా, నేను శక్తి సాగరాన్ని కదా, నాలోనే కదా నేను ఉద్భవించాను. ఇప్పుడు సృష్టి ఎక్కడ, అలా ఎక్కడ ఎగిసిపడింది, సముద్రంలోనే. అలా సృష్టి ఎక్కడ ఎగిసిపడుతుంది, సృష్టి ఎక్కడ ఏర్పడుతుంది, ఆత్మశక్తిలోనే. ఆత్మశక్తికి భిన్నంగా కాదు. సృష్టి అంతా ఉన్నది ఆత్మశక్తే. ఆత్మశక్తి తనందోను సృష్టిగా తనలోనే వ్యక్తపరుచుకున్నది. అప్పుడు అందులోనే పుట్టి అందులోనే కలిసిపోయేదానికి జనన మరణాలని పేరు ఎక్కడుంది అసలు? అది జననము కాదు, అది మరణము కాదు. అది ఎగిసిపడినప్పుడు కూడా అలా సముద్రమే. నేను సముద్రాన్ని అనుకుంటూ ఎగిరింది అనుకోండి, అలా దానికి ఏ బాధ ఉండదు. అసలు ఎగిరినట్టు కూడా ఉంది, నిశ్చలంగా ఉంటుంది. అందుకే జీవన్ముక్తులందరూ నిశ్చలంగా ఉంటారు, అక్కడే కూర్చున్నారు.
రమణ మహర్షి అక్కడే కూర్చున్నారు జీవన పర్యంతము, గజానన మహారాజు అక్కడే కూర్చున్నారు జీవన పర్యంతము. మళ్ళాగా మానవులు ఉండవు. రామకృష్ణ పరమహంస అక్కడే కూర్చున్నారు జీవన పర్యంతము. పైగా మానవులు ఉండవు, భిక్షాన్నం తింటారు. అదేంటి అవమానం అని అనిపించదు వాళ్ళకి. ఎందుకని అసలు శరీరమే నేను కదా, కాదు కదా, మొత్తం నేనే కదా. మొత్తం నేనే అయినప్పుడు అసలు నన్ను అవమానించేవాడెవడు? నేను ఎవరి ముందు సిగ్గుపడాలి? నాకు రహస్యం ఎక్కడదే, మర్మావయవములు ఎక్కడే, నాకు మర్మం ఎక్కడుంది అసలు నాలో? ఇది అనుభవించినప్పుడు తెలుస్తుంది. అలా అనుభవించి మనిషిలా జీవించి చూపించిన మహాత్ములు జీవన్ముక్తులు అని పిలువబడి, వాళ్ళు ఈ స్థితి నిజము అని పదే 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 కోట్ల లక్షల వేల వందల సంవత్సరాల నుంచి ప్రజెంట్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న స్థితి వరకు ఆ స్థితిని పొందిన మహాత్ములు నిరూపణలుగా ఉన్నారు. అయ్యా ఇదిగో మేము పొందాం, నిజమే ఇది, నువ్వు కూడా పొందొచ్చు. ఎందుకంటే నువ్వు శరీరానివి కాదు, నీ స్వస్థితి, నీ మూల స్థితి, నీ ప్రాణశక్తి. దాన్ని తెలుసుకో. దాన్ని తెలుసుకుంటే ఇంకా ప్రాబ్లం ఏం లేదు, అసలు జనన మరణాలే లేవు. అది తెలుసుకోనంతకాలం నువ్వు శరీరపరమైన ఆట ఆడుకుంటానే ఉంటావు, సుఖదుఖాలకు లోనవుతానే ఉంటావు. ఎందుకని 100% అంటే 100% నేను మొత్తంగా శరీరాన్ని అనుకున్నప్పుడు శరీర భావాలు నీకు 100%లో ఉంటాయి, అంటే సంపూర్ణంగా ఉంటాయి. శరీరానికి సుఖం అయితే నీకు సంపూర్ణ సుఖం, శరీరానికి దుఃఖం అయితే నీకు సంపూర్ణ దుఃఖం, ప్లస్ శరీరానికి ఎప్పుడు ఏమవుద్దో తెలియదు కనుక నీకు సంపూర్ణ భయం. శరీరం మరణిస్తుంది కనుక నీకు సంపూర్ణ మరణ భయం. నీకు దాని మూలము తెలియదు, దాని ఎండింగ్ తెలియదు. కానీ ఈ శరీరం అనేది ఆకాశగంగలో పుట్టింది, శక్తి సాగరం, ఆకాశగంగ అని పిలువబడే శక్తి సాగరం, ఆత్మశక్తి సాగరంలో పుట్టింది. పుట్టింది అంటే అందులో ఉద్భవించింది, అందులోనే పెరిగింది, అందులోనే కలిసిపోయింది. అది అందులోనే ఎప్పుడూ ఉంది. అది వ్యక్తీకరించక ముందు శక్తి సాగరంగానే ఉంది, వ్యక్తీకరించబడినప్పుడు శక్తిగానే ఉండి శక్తి సాగరం చేత కదులుతుంది శరీరం వలె. మళ్ళీ నశించిపోయినప్పుడు శక్తిలోనే కలిసిపోయింది, సముద్రము అలవలే. ఆ సంబంధం ఉంది ఇక్కడ. అంటే ఆ ఎరుక తెలిసిన జీవన్ముక్తులు జీవించి చూపించారు. మీరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. ఎంతమంది మహాత్ములు జీవించి చూపించారు. వాళ్ళే ధర్మంగా జీవించగలుగుతారు, మంచిగా జీవించగలుగుతారు. చెరిగిపోయిన బట్టలతో భిక్షాన్నంతో మామూలు ప్రజలందరూ ఉండలేక ఇంత వెంపర్లాడుతుంటే వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? మళ్ళీ వాళ్ళని దేవుళ్ళని చేసి మా కోరికలు తీర్చండి, మాకు వరాలు ఇవ్వండి అని వాళ్ళకి మళ్ళీ ప్రార్థనాలయాలు కట్టుకున్నాం అన్ని మతాల్లో. మనది చాలా చిత్రమైన విన్యాసం ఇది, శరీర భావన. నీ మూలాన్ని తెలుసుకున్నప్పుడు ఈ చిత్రతలన్నీ పోతాయి, ఈ భ్రమలన్నీ పోతాయి, ఈ మాయ అంతా పోతుంది. అందుకే అసలు మొత్తం సృష్టిలో మనిషి జీవించే విధానాన్నే మాయ అన్నారు. ఆ మాయను ఎవరు దాటలేరు అన్నారు. కారణం ఏంటి? ఆ మాయను దాటడానికి నువ్వు ఏర్పరుచుకున్న దేవుడు కూడా మాయే, మతం కూడా మాయే, గురువు కూడా మాయే, బోధలు కూడా మాయే, జ్ఞాన గ్రంథాలు కూడా మాయే. ఎందుకని శరీర భావనతో రాసుకున్నావు. ఆ శరీర భావన నుంచి బయటపడటానికి రక్షణ లేని స్తోత్రాలు, కీర్తనలు, నీకు ఏదో మేలు జరుగుద్దని, మేలు చేయమని రాసుకున్నావు, రక్షించి కాపాడని రాసుకున్నావు. అది నువ్వే అయితే అసలు నేను రక్షించి కాపాడటానికి ఇంకోటి ఎవరిని అడుగుతున్నావు? అదే పెద్ద మాయ. నిన్ను రక్షించడానికి రెండోవాడు లేడు కదా, అది నువ్వే. రెండోవాడు ఉంటే కదా. కానీ రెండోవాడిని కల్పించుకుంది మతం, రెండోవాడిని కల్పించుకుంది మార్గం, రెండోవాడిని కల్పించుకుంది సాధన, రెండోవాడిని కల్పించుకుంది జ్ఞానబోధలు, రెండోవాడిని కల్పిస్తుంది గురువులు, మహాత్ములు, వీళ్ళందరూ. నేను క్రిటిసైజ్ చేయట్లా, సత్యం అర్థం అవడానికి చెబుతుంది. అక్కడ రెండోవాడు లేడు. తత్వమసి అది నీవే అయి ఉన్నావు, అది నువ్వే, నీ మూలం అదే. రెండవది కల్పించుకోవటమే భ్రమ, రెండవది ఉన్నదనుకోవటమే భ్రమ, రెండవది ఉన్నదనుకోవటమే అజ్ఞానం, రెండవది ఉన్నదనుకోవటమే మాయ. ఆ మాయను నువ్వు కల్పించుకొని అందులోకి దూరావంటే కదా దాన్ని బయటకు రావడం కుదరదు. అది దైవీపరమైన విషయమైనా ప్రాపంచిక విషయమైనా రెండు ఒకటే. మాయలో దూరిపోయావు, నీకు భిన్నంగా ఇంకోటి ఉందని ఎవరిని పట్టుకు అనుసరిస్తున్నావు? గురువులు, మహాత్ములు, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, లేదా భౌతికంలో వృత్తి వ్యాపార ఉద్యోగాలు, డబ్బుల కోసం, కోరికల కోసం, ఏదైనా ఒకటే. నువ్వు ఎటెళ్ళినా నువ్వు ఇరుక్కుపోయావు. రెండవది ఉన్నదంటేనే ఇరుక్కుపోయావు. ఆ రెండవది లేదు అని చెప్పేది అద్వైతము. అద్వైతము రెండవది లేదు.
రెండవది లేదంటే మరి నాకు శరీరం ఉంది కదండి. నీ శరీరం సముద్రంలో అలవలే ఉన్నది. అల సముద్రమే, అలలో ఉన్న నీరు సముద్రమే, అలలో ఏర్పడిన బుడగలన్నీ నీరే. అలా ఎగిసిపడింది సముద్రంలోనే, అలా కదిలింది సముద్రంలోనే, అలా కలిసిపోయింది సముద్రంలోనే. సముద్రానికి భిన్నంగా అసలు ఏం జరగలేదు ఇక్కడ. అలా నేను సముద్రాన్ని దాని మూలతత్వాన్ని తెలుసుకుంటే సరిపోద్ది. అప్పుడు అలా ఏం చేయాలి? మూలాన్ని ఎత్తుక్కోవాలి, నేను ఎక్కడి నుంచి పుడుతున్నానని. అది తనలోకి తాను చూసుకోవాలి, వెనక్కి తిరిగి తనను తాను చూసుకోవాలి. అలాగే నువ్వు నీ మూలాన్ని వెతుక్కోవాలి, నీ లోపలికి నువ్వు ప్రవేశించాలి, వెనక్కి ప్రవేశించాలి. నువ్వు బయట ప్రపంచంలోకి వెళ్ళి రెండవది ఉన్నదే అనుకున్నంతకాలం మాయలోకి వెళ్ళిపోయావు, భ్రమలోకి వెళ్ళిపోయావు. అది మతమైనా, దేవుడైనా, గురువైనా, జ్ఞానమైనా, గ్రంథమైనా. నువ్వు ఆలోచించుకో. నీ మూలశక్తి, నీ ప్రాణశక్తి. నువ్వు నీ లోపలికి వెళ్ళు, నీ లోపలికి ప్రవేశించు, నీ మూలాన్ని తెలుసుకో. అలా వెనక్కి తిరిగి చూసుకుంది అనుకోండి, సముద్రం కనపడుతుంది, నేను ఇందులోంచి ఎగిసిపడ్డానని. అలా నువ్వు నీ మూలాన్ని చూసుకో, నీ మూలతత్వాన్ని చూసుకో. నీ లోపలికి నువ్వు రా, కళ్ళు మూసుకో, ధ్యానస్థితిలో కూర్చో, తపస్సులో కూర్చో. ధ్యానము తపస్సు గొప్పవి కాదు, ఊరుకుని నువ్వు కూర్చోవటమే, కళ్ళు మూసుకొని కూర్చోవటాన్ని అన్నారు అంతే. ఇప్పుడు నడుస్తున్నాడు అనుకో, నడుస్తున్నాడు నడక అనే పేరు పెట్టారు. పరిగెత్తుతుంటే పరిగెత్తడం అనే పేరు పెట్టారు. కూర్చుంటే కూర్చోవటం అన్నారు, పడుకుంటే పడుకోవడం అన్నారు, లేస్తే లేవటం అన్నారు. ప్రతిదానికి పదాల పేర్లు ఉన్నాయి. అలాగే నీ అంతరంగంలోకి నువ్వు చూసుకుంటూ కూర్చోవటాన్ని ధ్యానం అన్నారు. అది పేరు, అది గొప్పది కాదు, తక్కువది కాదు, ఎక్కువది కాదు. అది నడవటం, పరిగెత్తటం లాంటిదే. అది అంత సహజమే, ఇది అంత సహజమే. ధ్యానం అంటే పార్ట్ టైము, అంటే కాసేపు చేసి మళ్ళీ నీ వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళిపోతే ధ్యానము. పార్ట్ టైం జాబ్, అది లేచి వెళ్ళిపోతావు, దానికి కొంత సమయం కేటాయించుకుంటావు. తపస్సు అంటే ఏంటంటే మూలముగా, తపస్సు అంటే ఏంటంటే మెయిన్ థీమ్ తపస్సు. అంటే నీ జీవితాన్ని తపస్సుకు అంకితం చేస్తావు. శరీరం నిలబడటం కోసం తపస్సు శరీరంతో చేస్తావు కనుక, శరీరం నిలబడటం కోసం నువ్వు చేసుకునే వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఇవన్నీ సెకండరీగా పెట్టుకుంటావు. శరీరానికి అవసరమైనటువంటి ఆహార విహారాదులు సెకండరీ, మెయిన్ థీమ్ తపస్సు. ఎందుకని శరీరం నిలుపుకుంటేనే తపస్సు కుదురుద్ది కట్ట. అంటే నా అంతరంగంలోకి నేను వెళ్ళి నా మూలశక్తిని తెలుసుకునే ప్రయత్నం, అది మెయిన్గా ఉండి జీవితం మొత్తం సెకండరీగా ఉంటే, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, కోరికలు, ఇష్టాలు, కుటుంబం సెకండరీగా ఉంటే అది తపస్సు కాదు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు, శరీరము, ప్రపంచము, విషయాలు మెయిన్గా ఉండి నా లోపలికి నేను వెళ్ళటం సెకండరీగా ఉంటే అది ధ్యానము. అంతే, ఇంకేం తేడా ఏం లేదు. నువ్వు ఏది ఫస్ట్ ఏది సెకండ్ చూసుకో. నీకు ఫస్ట్ నన్ను నేను తెలుసుకోవటమే ఫస్ట్ అయితే నీ తపస్సు, నువ్వు ఎవరైనా జీవించు, కానీ నువ్వు తపస్సులో ఉన్నావు. మిగిలినవన్నీ సెకండరీ. నాకు కాదు, నన్ను నేను తెలుసుకోవటం కాదు, నేను ఫస్ట్ జీవించటం. నేను, నా శరీరం, నా అవసరాలు, నా కోరికలు, నా కుటుంబం, నా భార్య పిల్లలు, నా ఆస్తిపాస్తులు, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ఇవన్నీ నాకు ఫస్ట్ పార్ట్. అలాగే నా మూలాన్ని కూడా తెలుసుకోవాలి. నేను తెలుసుకోకపోతే నేను ఎట్ట వేస్ట్ అయిపోద్దిగా అన్నప్పుడు అది ధ్యానం. అప్పుడు నువ్వు చేసే సాధన ధ్యానం. అప్పుడు నువ్వు ధ్యానంతో జీవిస్తున్నావు. కానీ ఫస్ట్ పార్ట్ అయినప్పుడు ధ్యానమే తపస్సు అవుద్ది. ఫస్ట్ పార్ట్ నన్ను నేను తెలుసుకోవడం, నా అంతరంగంలోకి నేను వెళ్ళటానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. నా ముఖ్యోద్దేశం అది, నా జీవితం అది. జీవించి ఉంటాను కాబట్టి శరీరానికి అన్ని కావాలి కాబట్టి శరీర కోరికలు ఇవన్నీ ధర్మబద్ధంగా తీర్చుకుంటాను, ఎంత అవసరమో అంత తీర్చుకుంటాను. అది సెకండరీ కాబట్టి అప్పుడే తపస్సు అవుద్ది. తిప్పి 100 సార్లు చదువుతున్నాడు అనుకోపాకండి, అర్థం అవ్వాలంటే 1,000,000 సార్లు చెప్పిన అర్థం. నేనే ఇప్పుడు 1,000,000 సార్లు చదివి ఉంటాను, అర్థం అవ్వాల. అంటే 1,000,000 అనేది తెలియదు, లెక్కలే లేదు. లెక్కేసేవని అడగండి, ఉదాహరణకు చెబుతున్నా. నా చిన్ననాటి నుంచి సుమారు 18 ఏళ్ల వయసు నుంచి ఇందులోనే నడుస్తున్నా, ఈ పుస్తకాలే చదువుకుంటున్నా. ఇలా మాటలు చెప్పేంత జ్ఞానమే వచ్చింది తప్ప అనుభవ జ్ఞానం రాలేదు. ఇప్పుడు నాకు 57 ఏళ్ళు. 18 నుంచి 57కి వచ్చానంటే 40 ఏళ్ల మధ్యలో కాలం ఉంది, ఇదే సాగుతా వెళ్తుంది. అంటే ఎన్నిసార్లు కన్నా ఎన్నిసార్లు చేసినా దాని అనుభవం మెయిన్ థీమ్ కావాలి. నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే నీకు ఇన్నేళ్ళు ఎందుకు పెట్టిందని మీరు అడగొచ్చు. నేను మెయిన్ థీమ్గా ఇది పెట్టుకోవాలి, ఇప్పుడు కూడా పెట్టుకోవాలి. నాది ధ్యానమే. ఎందుకని నా మెయిన్ థీమ్ నా జీవితం, నా కుటుంబం, నా బాధ్యత, నా పిల్లలు. ఎందుకని చివరి దశలకు వచ్చారు.
నేను అవన్నీ కరెక్ట్గా చేయాలనుకుంటున్నా, శారీరకపరమైన ధర్మాలన్నీ పాటించాలనుకుంటున్నా, మంచిగా జీవించాలనుకుంటున్నా, చెడును పోగొట్టుకోవాలనుకుంటున్నా. ఈ శరీరానికి ఇవ్వబడినటువంటి సంపూర్ణతలన్నీ చూసుకుంటూ గమనించుకుంటూ అసలు ఈ శరీరం ఏంటి, ప్రపంచం ఏంటి, దీంతో అనుభవించగలిగినవి ఏంటి, అసలు దీని భయాలేంటి, బాధలేంటి మొత్తం తెలుసుకుంటూ అనుభవిస్తూ ప్రయాణిద్దాం అనుకుంటున్నా. అందుకని చక్కగా కుటుంబ జీవితంలోకి వచ్చా. చక్కగా కుటుంబ జీవితంలో సంసారం చేశా, కాపురం చేశా, అది ఎలా ఉంటుందో తెలుసుకున్నా. పిల్లల్ని కన్నా పెంచుకుంటుంటే ఎలా ఉంటుందో చూసా. ఇప్పుడు వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి వివాహాలు చేసి వాళ్ళ స్థితిలో వాళ్ళు సెటిల్ అయిపోతే అప్పుడు వాళ్ళకి పిల్లలు పుడితే అసలు ఎలా ఉంటుందో ఆయువు ఉంటే అది కూడా చూస్తా. అక్కడితో మనిషి జీవితం సంపూర్ణత్వం అయిపోయింది. ఇక నేను చూడటానికి ఏం లేదు. అందుకే సన్యాసి ఇవన్నీ పొందలేడు. కాబట్టి సన్యాసికి శరీరపరమైనటువంటి జ్ఞానం అసంపూర్ణంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉండదు. సంపూర్ణమైనటువంటి శరీరపరమైన జ్ఞానాన్ని పొందేసిన వ్యక్తి మరుజన్మ మళ్ళీ కోరుకోకపోవచ్చు. ఒకవేళ మరుజన్మ దానంతటా ఒకవేళ సృష్టిలో ఉండి వచ్చినా ఎంత విపరీతమైన ఆసక్తులు ఉండవు, ఎందుకంటే అవన్నీ చూసేసి మోక్షాన్ని పొందేశాడు. ఇది నా పర్సనల్ ఉద్దేశం. మళ్ళీ దీనికి మీకు ఆధారత కూడా చెబుతాను. శంకరాచార్యుల వారు సన్యాసి జీవితాన్ని తీసుకున్నారు, వివాహం చేసుకోలేదు. మొత్తం అద్వైతాన్ని ప్రచారం చేసి ఆత్మతత్వాన్ని ప్రచారం చేసి మనుషులందరికీ ఆత్మజ్ఞానాన్ని అందించి వాళ్ళు మర్చిపోకుండా ఎప్పటికే మళ్ళీ అనేక పీఠాలు స్థాపించి ఆత్మజ్ఞాన బోధలు అందేలా చేసింది వారే. లేకపోతే మనిషి తన మూల స్థితిని తెలుసుకోలేడు, మాయలో పడి అజ్ఞానంలో పడి తనకు భిన్నమైనటువంటి ఇంకో దేవుడు ఎవరో, ఇంకో దేవత ఎవరో, ఇంకో శక్తి ఏదో ఉందని మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు పట్టుకొని పరుగులు పెడతా ఉంటాడు. శరీర భావనతో జరిగే పరుగులయ్యి. కాబట్టి నీ మూల స్థితే అనంత ఆత్మశక్తి స్థితి. అది ఆకాశ గంగ, ఆకాశ సాగరము, అది శక్తి సాగరము అనేటువంటి అద్వైత బోధను ఎప్పటికీ ప్రపంచంలో ఎవరు మర్చిపోకుండా, అది అంతమైపోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆ చర్యలన్నీ చేసి వెళ్ళారు ఆయన. అటువంటి మహనీయుడు అద్వైత తత్వాన్ని ప్రతిపాదిస్తూ శరీర భావనలో సాగుతున్నటువంటి అనేక మతాలు ఉన్నాయి ఆ రోజుల్లో, అనేక విధానాలు, పద్ధతులు ఉన్నాయి. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ శరీర భావాలతో సాగేవినైనా ఆత్మభావం నీ మూలతత్వాన్ని తెలుసుకోండి అని వాళ్ళకి వివరించి చెబుతూ, అది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళతో వాదోపవాదనలు జరిగినాయి. అంటే ఘర్షణలు, గొడవలు, కొట్టుకోవటాలు కాదు, శాస్త్ర చర్చలు. వాళ్ళు సందేహాలు అడుగుతారు, ఈయన సమాధానం చెబుతారు. అలా వాళ్ళ సందేహాలు తీరే వరకు సమాధానాలు చెప్పారు, వాళ్ళు ఒప్పుకునే వరకు సమాధానాలు చెప్పారు, వాళ్ళు అవును నిజమని నమ్మే వరకు వాళ్ళకి ఆ బోధలు చేశారు, చెప్పారు. అలా చాలామంది శంకరాచార్యుల వారు శిష్యులు అయిపోయారు. శిష్యులు అవడం అంటే ఏంటి? ఈయనేదో శిష్యుల్ని పోగేసుకోవాలని కాదు, ఆయన అసలు ఎవరిని వెనకేసుకు తిరగలేదు. ఈ తత్వాన్ని అర్థం చేసుకొని ఎవరి మూలతత్వంలోకి వాళ్ళు వెళ్ళాలి అనేటువంటి ఈ అద్వైత మూల సిద్ధాంతాన్ని, అంటే నువ్వే అది, నువ్వే ఆ శక్తిని మర్చిపోయి ఆ శక్తి ఎక్కడో ఉందని దేవుడు, దేవతల మతాలతో బయటకు పరుగులు ఎత్తున్నావు, కాదు అది నువ్వే అనేటువంటి తత్వం ప్రపంచం కోల్పోకూడదు. ఎందుకంటే ఇంకంత ప్రపంచం అజ్ఞానంలోకి మాయలోకి వెళ్ళిపోద్ది. అలా శిష్యులు అవడం అంటే ఆ తత్వాన్ని అంగీకరించి దాన్నే మేము నిజాన్నే చెబుతాం అందరికీ. అవును ఇది నిజం, మేము కూడా ఆ నిజాన్ని తెలుసుకుంటాం, మా ప్రాణశక్తిని తెలుసుకుంటాం, అనంత ఆత్మశక్తిని తెలుసుకుంటాం, ఈ సత్యాన్నే చెబుతాము అని అందరూ అంగీకరించారు. అలా తిరుగుతున్న టైంలో ఒక చోట ఈ శాస్త్ర చర్చలు జరుగుతున్న చోట ఒక స్త్రీ వచ్చింది. ఆ స్టోరీ అంతా చెప్పట్లా మీకు, ఈ శీర్షిక ఎక్కువైపోద్ది. ఆ స్త్రీ శంకరాచార్యుల వారిని అడిగింది, సరే బాబు మీరు చెప్పేదంతా నిజమే కానీ అసలు నీకు స్త్రీ పురుష శారీరక సంబంధం నుంచి ఏం తెలుసు, దాని గురించి నీకేం తెలుసు? నువ్వు ఆత్మతత్వం చెబుతున్నావు, అది ఓకే, కానీ శరీరానికి స్త్రీ శరీరం, పురుష శరీరం ఉంది, ఆకర్షణ ఉంది, ఆ స్త్రీ పురుష శారీరక సుఖంలోంచి పిల్లలు పుట్టడం ఉంది, సృష్టి నడకుంది, నీకు దాని గురించి ఏం తెలుసు? దాని నుంచి ఆత్మతత్వాన్ని మాట్లాడదాం మనం అంది ఆవిడ. అంటే అన్ని వైపుల నుంచి అందరూ అడుగుతున్నారు, అందరిని ఒప్పించి మెప్పించి ఆయన ఆత్మతత్వాన్ని నిరూపించారు అందరి సందేహాలకి. నేను ఇప్పుడు ఇందులోంచి అడుగుతాను, ఇందులోంచి సందేహాలు అడుగుతాను, ఇందులోంచి మాట్లాడతాను, మీరు చెప్పండి నాకు అంది. అమ్మ నాకు అది తెలియదు అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా? అసలు ఒక శాస్త్రమే తెలీదు, సృష్టి పెట్టిన ఒక సహజమే మీకు తెలీదు. స్త్రీ పురుష శారీరక విధానం సృష్టి పెట్టింది, మనం చేసింది కాదు. స్త్రీ ఉంది, పురుషుడు ఉన్నాడు.
ఆ విధానమే మీకు తెలియదు. ఒక పద్ధతి అంటే మొత్తం సృష్టిలో ఉన్న ఒక సృష్టి నడకలోని ఒక పద్ధతే మీకు తెలియదు. స్త్రీ పురుష శారీరక సంయోగమే మీకు తెలియదు. మీరు ఆత్మజ్ఞానాన్ని ఎలా చెబుతారు? అసలు మీరు సంపూర్ణతను ఎలా పొందారు? అది సంపూర్ణం కాదు కదా, మీరు ఒప్పుకోండి అంది. ఆయన అవునన్నారు. అవును నిజమేనమ్మా, నేను వెళ్ళి తెలుసుకొస్తాను అన్నారు. నేను తెలుసుకోక్కర్లేదు అనుకున్నాను, కాదు తెలుసుకొస్తాను. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది? అక్కడ జరిగే చర్చ ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఆత్మజ్ఞానాన్ని బోధించాలనుకున్న వ్యక్తి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి స్త్రీ పురుష సంయోగాలలో ఉన్నటువంటి శారీరకపరమైనటువంటి అద్భుతమైన ఆనందంలో తేలియాడుతున్న వ్యక్తులకు వచ్చే సందేహాలను తీరుస్తూ ఆత్మజ్ఞానంలో నడపాలి అంటే అది తెలిసిన వాడై ఉండాలి. అది తెలియని సన్యాసి ఏం చేస్తాడు? అవన్నీ పనికిరావు, చెవునెత్తురు శరీరం వదిలేయండి అని చెబుతాడు. ఇప్పుడు అదే చెబుతున్నారు మామూలు వాళ్ళందరూ, ఈ జ్ఞానం లేని వాళ్ళందరూ. అదొక మూర్ఖత్వం, అదొక అజ్ఞానం. నేను ఎవరిని విమర్శించట్లా, కానీ అలాగే చెప్పాల్సి వస్తుంది. నీకు తెలియదు కదా. ఎందుకని శరీరం ఎంత బలమైన ఆకర్షణకు లోనవుతుందో, స్త్రీ పురుష శారీరక సంబంధంలో ఎంత బలమైన ఆకర్షణ ఉందో, అక్కడ ఎంత బలమైనటువంటి ఆనందం ఉందో, అక్కడి నుంచి మళ్ళీ పిల్లలు పుట్టాలను పెంచుకోవడంలో ఎంత బలమైన మాతృత్వం ఉందో, ఎంత బలమైన పితృత్వం ఉందో, వాత్సల్యం ఉందో, ఇవన్నీ అనుభవించకుండా ఎలా తెలుస్తుంది నీకు? ఒక్క మాటతో అవన్నీ కొట్టేసి అవన్నీ ఏమి లేవండి అట్టగా ఉన్నాయి. అక్కడ అనుభవిస్తున్నారు మనుషులు 100 ఏళ్ల జీవితం. అదే ఆ 100 ఏళ్ల జీవితాన్ని వాటితో అనుభవిస్తూ తన మూలతత్వాన్ని తెలుసుకోవాలి. కాబట్టి అవి తెలిసిన వాడే చెప్పగలడు అది. ఎందుకని ఆ బలీయత తెలుసు, అందులో ఉన్న అనురాగం తెలుసు, మమకారం తెలుసు, వాత్సల్యం తెలుసు, అందులో ఉన్న మంచి అంతా తెలుసు. మొత్తం అందులో మంచే ఉంది. దాన్ని చెడ్డగా వాడుకునేవాడు చెడ్డవాడు తప్ప అందులో అంత మంచే ఉంది. ఇప్పుడు శంకరాచార్యులు వారు ఎలా పుట్టారు? తల్లిదండ్రులు ఉంటేనే పుట్టారు. ఆయన పుట్టాలన్నా ఇప్పుడు ఆయన వచ్చి ఆత్మబోధ చేయాలన్నా తల్లిదండ్రులు ఉండాలి. భగవద్గీత బోధించిన శ్రీకృష్ణుడు ఎలా పుట్టారు? తల్లిదండ్రులు ఉంటేనే పుట్టారు. అది సృష్టి ధర్మం. భగవంతుడైనా తల్లిదండ్రుల ఆధారంగా భూమి మీదకి వస్తాడు. ఆ ధర్మం మారదు. అప్పుడు సృష్టి పెట్టినటువంటి విధానంలో సాగి సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకని ఎప్పుడు కూడా ఆత్మజ్ఞాన మార్గాన్ని ఒక గృహస్థు మాత్రమే అద్భుతంగా అందించగలడు. ఎందుకంటే మొత్తం తెలుసు గృహస్థుకి. ఇది 100కి 100 సత్యం. అప్పుడు శంకరాచార్యుల వారు, అమ్మ నేను తెలుసుకొస్తాను, ఆ తర్వాతే మీతో నేను ఈ శాస్త్ర చర్చ చేస్తాను అని చెప్పి ఆయన ఒక రాజు శరీరములోకి ప్రవేశించి, అంటే ఒక రాజు చనిపోయాడు, ఆ శవాన్ని కాల్చబోతున్నారు. మళ్ళీ అదొక పెద్ద స్టోరీ. మళ్ళీ ఇక్కడ మహిమలు మాయలు పరకాయ ప్రవేశాలు చేయొచ్చు, ఇవి అడగబాకండి. మనకు అర్థం అవ్వటానికి ఎంతటి మహాత్ముడికైనా ఆ సృష్టి ధర్మాన్ని అందరూ పాటించవలసిందే. సృష్టి పెట్టినటువంటి గృహస్థు ధర్మాన్ని కించపరచకూడదు, తక్కువ చేయకూడదు అని మనకు చెప్పడానికి అన్నీ చెప్పారు. అది శంకరాచార్యులు అంతటి మహానుభావుడితో కలిపి చెప్పారు. శ్రీకృష్ణుడు అంతటి మహానుభావుడు వివాహాలు చేసుకు పిల్లలను కన్నారు. శ్రీరామచంద్రుడు అంతటి మహానుభావుడు వివాహాలు చేసుకు పిల్లలను కన్నారు. అంటే సృష్టి పెట్టిన గృహస్థు ధర్మమే కరెక్ట్ అని నిరూపించి చూపించారు. దేవుళ్ళకి భార్యలను పెట్టారు, పిల్లలను పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇవన్నీ సృష్టి పెట్టిన విధానం కరెక్ట్. ఇందులోంచి మీరు పారిపోకండి, సన్యాసము అని పారిపోవటం కరెక్ట్ కాదు అన్నారు. సన్యాసం అనేది జీవిత చరమాంకంలో మొత్తం వృద్ధాప్యానికి వచ్చేసినాక మన బాధ్యత అయినటువంటి మన సహధర్మచారిణి కానీ మన సహధర్మచారుడు అంటే భర్త కానీ భార్య కానీ చనిపోతే మిగిలిన వాళ్ళది సన్యాసము అన్నారు. అది కూడా ఎప్పుడు వృద్ధాప్యంలో బాధ్యతలన్నీ అయిపోయినాక ఇంకేం కొత్తగా తగిలించుకోకు అని చెప్పారు. కాబట్టి మీరు వెళ్ళి ఎత్తుక్కు చూడండి. అప్పుడు శంకరాచార్యులు వారు వెళ్ళి ఆ రాజు శరీరంలో దూరి ఆ రాజు శరీరంతో ఆ రాణులతో అనేక నెలలు గడిపి మొత్తం రాణులతో శృంగార కార్యకలాపములన్నీ గడిపి శృంగారం ఏంటో తెలుసుకున్నాడు. అది ఎంతగా ఉంది, ఎంత బలీయతగా ఉందో కూడా ఆ కథలో చెప్పారు. అక్కడ శంకరాచార్యులు వాళ్ళని తక్కువ చేయబడిన ముందే చెబుతున్న గృహస్థు ధర్మం గొప్పదని చెప్పడానికి మనకు చెప్పబడిన విషయం. అది పిచ్చి పిచ్చిగా ఆలోచించి బుర్రలు పాటు చేసుకోకుండా మన వరకు మనం ఆలోచించుకొని సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆ బలీయత ఎంత ఉందంటే శంకరాచార్యులు వారు రాజు శరీరంలో వెళ్ళారు, కానీ అక్కడ ఆ రాణులతో గడపడం అనేటువంటి ఆ కామము యొక్క బలీయత ఎంత ఉందంటే ఆయన తిరిగి వస్తానన్న టైంకి రాలేదు. శరీరాన్ని శిష్యులకు అప్పగించి వెళ్ళారు. దీన్ని భద్రపరచండి, నేను సూక్ష్మ శరీరంతో అంటే మనస్సుతో
మనస్సు సూక్ష్మ శరీరం అంటే ఏం లేదు. మనస్సుతో ఆ రాజు శరీరంలో ప్రవేశిస్తాను, అనుభవిస్తాను. మనసే అనుభవించి అన్ని తెలుసుకునేది. తెలుసుకొని వస్తాను జ్ఞానం. ఆ జ్ఞానం మనసుకే పడుతుంది అని వెళ్ళిన ఆయన ఎంత బలంగా ఉంది అంటే వస్తానని టైంకి రాకుండా అనుభవిస్తూ భోగాలు అనుభవిస్తూ అక్కడ ఉండిపోయారు. ఎంత తోడికైనా అలా జరుగుతుంది అంటే అది అంత బలమైనది సృష్టి పెట్టిన ప్రక్రియ అని తెలియజేయటానికి అక్కడ మనకు అది కూడా చెప్పారు. అప్పుడు శంకరాచార్యులు వారి శిష్యులలో పద్మపాదుడు అనేటువంటి ఒక శిష్యుడు వెళ్ళి అతనికి అన్ని విషయాలు తెలుసు కనుక రాజు దగ్గరికి వెళ్ళి రాజు శరీరంలో ఉన్న శంకరాచార్యులు వారికి అర్థమయ్యేటట్టు చెబుతాడు, అయ్యా మీరు ఈ పని మీద వచ్చారు, ఆ పని ముగించుకుని వచ్చేయాలి, మీరు కూడా ఇక్కడ మళ్ళీ ఉండిపోయారు ఇంద్రియ భోగాలలో అని. వెంటనే అది గుర్తించి అవును అని శంకరాచార్యులు వారు ఆయన ఒరిజినల్ స్థితి పోతగా అలా వచ్చేశారు. వచ్చేసి మళ్ళీ ఆ తత్వములో ఆ శృంగార తత్వాన్ని కూడా తెలుసుకొని ఆ తత్వము నుంచి ఆత్మ జ్ఞానపు చర్చలు చేసి ఆత్మశక్తియే నిజము అనేటువంటి దాన్ని బలపరిచారు. ఇప్పుడు ఇవన్నీ మనకు ఎందుకు అందించారు? సృష్టి ప్రకారం నడవండి అని అంతే ఏం లేదు. సృష్టి ధర్మాలను పాటించండి. స్త్రీ పురుష ఆకర్షణ అంత బలంగా ఉంటుంది, అలాగే కుటుంబ ఆకర్షణ అంత బలంగా ఉంటుంది. చక్కగా పిల్లల్లో కని పెంచుకొని వాత్సల్యం అవన్నీ చూడండి, అనుభవించండి. అందుకే శరీరం ఇవ్వబడింది. అవన్నీ సంపూర్ణంగా ధర్మబద్ధంగా అనుభవించేస్తే తీరిపోతాయి. ఆ జ్ఞానం తెలిసిపోద్ది. ఇంకా అంతకంటే జ్ఞానం లేదు. ఇప్పుడు మనం పుట్టాం, తల్లిదండ్రులతో పెరిగాం. తల్లిదండ్రులతో పెరగటం అనేటువంటి వాత్సల్యాన్ని చూసేసాం, గారాబాలు చూసేసాం, ముద్దు చేయటం చూసాం, అన్ని చూసాం, మంచెళ్ళు అన్ని చూసాం. బంధుమిత్రులతో పెరిగాం, అవన్నీ చూసాం. అక్కడి నుంచి వివాహం చేసుకున్నాం. ఆ వివాహం చేసుకొని భార్యాభర్తల కాపురం చూసాం, పిల్లల్ని కంటం చూసాం, వాళ్ళని పెంచడం చూసాం. ఇప్పుడు మన పిల్లలకు వివాహాలు చేసి మనవల్ని ఎత్తుకొని చూసాం. అయిపోయింది. ఇంకెంతకంటే ఒక మనిషి చూడటానికి ఏం లేదు. అలా మధ్యలో వరుసగా ధన సంపాదన చేసుకొని సుఖభోగములు దొరికినాయన్నీ అనుభవించుకుంటూ వచ్చాం, పంచేంద్రియ సుఖములు అనుభవించుకుంటూ వచ్చాం. అంటే ఒక మనిషి జీవితం సంపూర్ణత్వాన్ని పొందేసింది. ఇక మళ్ళీ నీకు మనిషి జీవితం ఎత్తాలని అనిపించదు. ఎప్పుడు ఇలా జీవిస్తూ అన్ని తెలుసుకుంటూ ధర్మబద్ధంగా అన్నిటినీ పొందుతూ శరీరపరంగా నీ మూలతత్వాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, ఒకవేళ మళ్ళీ మరుజన్మ వచ్చిన సృష్టి ప్రకారం ఒకవేళ వచ్చింది అనుకోండి, వచ్చినా ఇంతే కదా, తప్పులు చేయవు. నువ్వు ఎప్పటికీ జీవన్ముక్తులుగా అలా వచ్చిన వాళ్ళే జీవన్ముక్తులు. ఇప్పుడు జీవన్ముక్తులుగా మనకి మా దేవుళ్ళు దేవతలుగా ఆరాధింపబడుతూ అనేక మంది మహాత్ములు వచ్చి మళ్ళీ మేము ఆ స్థితిని పొందుతున్నాం అన్నారే, వాళ్ళు అలా మరుజన్మలు ఎత్తిన వాళ్ళే. వీళ్ళందరూ ఆల్రెడీ జీవన్ముక్త స్థితిని పొందిన వాళ్ళు మళ్ళీ శరీరాలు ధరించి వస్తున్నారు, మళ్ళీ మరుజన్మలు ఎత్తుతున్నారు, మళ్ళీ జీవన్ముక్తులు అవుతున్నారు. దాన్ని నిరూపణ చేసి చూపిస్తున్నారు. మీరు కూడా అది పొందండి అని చెబుతున్నారు. అలాగే ఉంటాం. కాబట్టి ఆ స్థితిలో సాగాలి, ఆ స్థితిలో మనం వెళుతూ ఉండాలి. ఆ స్థితి ఏంటి అన్నప్పుడు అసలు ఏమీ లేదు, ఇందులో అద్భుతం లేదు. మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు ఏ పని చేయకుండా అలా కూర్చోండి. మీరు కళ్ళు కూడా మూయొద్దు, ఏ పని చేయొద్దు, విశ్రాంతిగా కూర్చోండి. ఎవరిని పెట్టుకోబోకండి, ఏకాంతంగా ఒంటరిగా కూర్చోండి. కూర్చొని ఒకసారి మీ గురించి మీరు చూసుకోండి. నేను అన్న భావన తెచ్చుకోండి. తెచ్చుకున్నప్పుడు ఒక నిశ్చలత్వం మనలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ అవసరత లేకుండా కూర్చోండి. చక్కగా ఆకలిస్తే తినేయండి, బాత్రూమ్ నుండి చూసుకొచ్చేయండి. ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ ఒక పావు గంట నాకేం అక్కర్లేదని అలా కూర్చోండి. ఎవరు డిస్టర్బ్ చేయొద్దని ఒక పావు గంట అందరికీ చెప్పేసి తలుపులేసి కూర్చోండి. ఇప్పుడు నాకు ఏ పని లేదు, డిసైడ్ అయిపోయింది, పావు గంట సింపుల్. ఇప్పుడు అలా కూర్చున్నాక మీలో ఒక స్టిల్నెస్ ఉంటుంది, ఒక నిశ్చలత ఉంటుంది. మీకు శరీరం ఉందని తెలుస్తుంది, మనసు ఉందని తెలుస్తుంది, కానీ అది నిశ్చలత్వంలో ఉంటుంది. ఎందుకని నేనే డిసైడ్ అయ్యొచ్చు కూర్చున్నా, అవసరాలన్నీ తీర్చేసి కూర్చున్నా. ఆ నిశ్చలత్వం నుంచి మనో కదలికలు సాగుతూ ఉంటాయి. మన మూల స్థితి ఆ నిశ్చలత్వము. ఆ నిశ్చలత్వమే అనంత ఆత్మసాగరము. ఆ నిశ్చలత్వమే ప్రాణశక్తి. ఆ నిశ్చలత్వమే ఆకాశగంగ. ఆ నిశ్చలత్వము నుంచి మనోభావాలు కదులుతాయి. కదిలిన మనోభావాల నుంచి సృష్టి రూపాలు దర్శనమవుతాయి. అంటే శరీరము నేననే రూపభావన వస్తుంది. ఈ రూపభావన వెనక్కి వెళ్తే ఏముందంటే మనోభావన ఉంది. మనోభావనలో దృశ్యాలు లేవు, శబ్దాలు లేవు, శబ్దస్పర్శ రూపరసగంధములు మనస్సుకు లేవు, శరీరానికి ఉన్నాయి. అంటే శరీరం నుంచి కొంచెం మూలమని వెనక్కి వస్తే శబ్దస్పర్శ రూపరసగంధములు లేని శక్తి స్థితి ఉంది, కానీ భావాలు ఉన్నాయి అక్కడ అనేకంగా ఉన్నాయి. అవే ఆలోచనలు.
దాని నుంచి మూలానికి వస్తే అనేకత్వం పోయి ఏకత్వమైనటువంటి శక్తి ఉంది, అదే మన ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి నుంచి ఎగిసిపడుతున్న తరంగాలే ఆలోచనలు, అదే మనస్సు. అది ఇంకా రూపం ధరించండి. ఒక సముద్ర కెరటం ఎగిసిపడినప్పుడు ఆ ఫోర్స్కి సముద్ర కెరటంలో బుడగలు ఏర్పడతాయి, నురుగు ఏర్పడుద్ది. నురుగంతా బుడగలే. అవి సముద్రంలో బుడగలు ఎక్కడ కనపడడం మనకు ఉండవు కూడా. కానీ కాసేపటికి ఆ బుడగలన్నీ మళ్ళీ పగిలిపోయి నీరు అయిపోద్ది. ఆ నీరంతా మళ్ళీ కెరటం అయిపోద్ది. కెరటం అంతా మళ్ళీ వెళ్ళి కలిసి సముద్రం అయిపోద్ది. ఎందుకంటే అది ఎక్కడ జరుగుతుంది? సముద్రంలోనే. అలాగే మన మూలతత్వాన్ని వెతుక్కుంటూ వస్తే, శరీరం నుంచి వెనక్కి వస్తే శబ్దస్పర్శ రూపరస గంధాదులు లేవు, కానీ శక్తి ఉంది అక్కడ, తెలుస్తుంది. కానీ అది ఎలా ఉంది? విభిన్నంగా ఉంది, అనేక ఆలోచనలుగా ఉంది, అనేక భావాలుగా ఉంది, అనేకత్వంతో ఉంది. అది మనసు. దాని మూలానికి వస్తే ఏకత్వం ఉంది, అసలు అనేకత్వమే లేదు, అదే ప్రాణశక్తి. అందుకే మీరు అలా కూర్చోండి, ఏ భావం చేయకండి, ఏ ఆలోచన చేయకండి, ఇప్పుడు నాకు ఏ అవసరత లేదు అని ఒక్క 10 నిమిషాలు అన్ని ఏర్పాట్లు చేసేసుకొని, శారీరక అవసరతలు లేని స్థితిని కల్పించుకొని, మనసుకు ఏ అవసరతలు లేనటువంటి పరిస్థితులు ఏర్పరచుకొని కూర్చుంటే మీ నిశ్చలత మీకు ఇప్పుడే తెలిసిపోద్ది. కానీ ఆ స్థితిని సాధన చేత మీరు పొందాలి. పొంది ఆ మూల స్థితిలోంచి మనోస్థితిలోకి రావాలి, మనోస్థితిలోంచి శరీర స్థితిలోకి రావాలి. ఇప్పుడు మనం సాధన ఏం చేస్తున్నామంటే శరీర స్థితిలో ఉన్నాం, అదే నిజమని 100% నమ్ముతున్నాం. అందులోంచి మనోస్థితికి వస్తున్నాం, మనోస్థితిలోంచి మూల శక్తి స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం, కుదరట్లేదు. దీన్ని అభ్యాసం చేత చేసి ఆత్మజ్ఞాన ఎరుక, ఆత్మశక్తి ఎరుక, నా ప్రాణశక్తి ఎరుక కలిగింది అంటే అర్థమేంటి? ఆత్మసాక్షాత్కారం అంటే అర్థమేంటి? మోక్షం అంటే అర్థమేంటి? అంటే ఈ స్థితిలోంచి, అంటే మోక్ష స్థితి మేలుగా ఉండాలి. అంటే మూలంలోంచి మనసుగా బయటకు వస్తాను, కెరటం ఎగిసిపడినట్టుగా. ఆ మనసులోంచి సృష్టి రూపాదుల్లోకి వస్తాను, ఎగిసిపడిన కెరటంలో అనేక బుడగలు ఏర్పడినట్టుగా. మూలంలోంచి శరీర భావానికి వస్తాను, మనోభావం మీదుగా. మళ్ళీ శరీర భావంలోంచి మనోభావం మీదుగా మూలంలో కలిసిపోతాను. కానీ మూలంలోంచి మనోభావం మీద నుంచి శరీర భావానికి వచ్చిన శరీర భావంలోనూ మనోభావంలోనూ మూల భావన కంటిన్యూ అవుతానే ఉంటుంది. అంటే తరంగానికి నేను సముద్రం అన్న భావన కంటిన్యూ అవుతానే ఉంటుంది. మనం శరీర భావంలోంచి వెళ్తున్నాం కనుక ఆ కంటిన్యూటీ మనకు తెలియట్లే, పరిమిత భావన కంటిన్యూ అయిపోతుంది. శరీరం నేనన్న పరిమిత భావన కంటిన్యూ అయినప్పుడు ఇక భయము, బాధ, ఆందోళన, దుఃఖం అన్నీ ఉంటాయి. ఇప్పుడు దీన్ని తిరగేయాలి. మూలభావంలోంచి మనోభావానికి శరీర భావానికి వచ్చినప్పుడు మూలభావం అనంతత్వం, దానికి నశింపు లేదు, దానికి అవసరం లేదు, దానికి కోరిక లేదు, దానికి అసలు ఏ అవసరత లేని సంపూర్ణత. అదే సర్వస్వము. అప్పుడు అది మనోభావంలో కంటిన్యూ అవుద్ది, శరీర భావంలో కంటిన్యూ అవుద్ది. కనుక ఈ చెడు గుణాలు ఉండవు, భయం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు. శరీరపరమైనటువంటి జీవితాన్ని చక్కగా ఆనందిస్తాం. ఒక సినిమాకి వెళ్ళి ఆనందించినట్టుగా, పిల్లలు ఆడుకొని ఆనందించినట్టుగా నేను ఆడుకోవటానికి నాకు శరీరం వచ్చిందంటే, కానీ నేను మూలంగా ప్రాణశక్తిని. అప్పుడు జీవితం ఆడుకున్న ఆటలా ఉంటుంది. అలా ఆడుకుంటావంటే పంచేంద్రియ సుఖభోగముల ఆట అనుభవిస్తావు. ఓ సంసార జీవితం ఏర్పరచుకుంటావు, పిల్లల్ని కంటావు, వాళ్ళని పెంచుతావు, వాళ్ళని పెద్ద చేస్తావు, ఆట ఆడుకుంటావు. మరణం అనేది అంతా ఆట ముగించి వచ్చేస్తావు. అప్పుడు జీవితం ఒక ఆట అంతే. అందులో దుఃఖాలుండవు, భయాలుండవు, ఆదుర్దాలుండవు. అలా ఆటలా జీవించినటువంటి వాళ్ళనే మనం దేవుళ్ళని, దేవతలని, మహాత్ములని, గురువులని అనేక రకాలుగా ఆరాధిస్తూ అర్చిస్తూ వాళ్ళ పేరు మీద మతాలు, మార్గాలు ఏర్పరచుకొని అందులోంచి జ్ఞానాన్ని తెలుసుకుందామని ప్రయాణిస్తున్నాం. అది తెలియని వాళ్ళు అజ్ఞానంలో కొట్టుకుపోతున్నారు. కానీ మనం అనుసరిస్తున్న వాళ్ళందరూ కూడా అలా జీవితాన్ని ఆటలా తీసుకొని జీవించిన జీవన్ముక్తులు. అది తెలుసుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ నిశ్చలత్వాన్ని మనం తెలుసుకోవటానికి, మన మూలాన్ని తెలుసుకోవటానికి, ఆ ప్రాణశక్తిని తెలుసుకోవటానికి మనం నిరంతరం చేసే ప్రయత్నమే సాధన. అది సెకండ్ ప్రిఫరెన్స్లో ఉంటే ధ్యానము, అదే ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉంటే తపస్సు. కానీ జీవితం మొత్తం ఎవరైతే సంపూర్ణంగా అనుభవిస్తారో శరీర భావాలని, చక్కగా చిన్నప్పుడు ఏం చేయాలో అవి చేసి చదువుకొని, చదువు సంధ్యలు చక్కగా చదువుకొని, డబ్బు సంపాదించుకొని, వివాహాలు చేసుకొని, ఆ స్త్రీ పురుష శారీరక సుఖభోగాన్ని అనుభవించి, పిల్లల్ని కని వాళ్ళని పెంచి పెద్ద చేసి, మళ్ళీ ఆ పిల్లలకు పెళ్లిళ్ళు చేసి, వాళ్ళకి పిల్లలు పుడితే చూసి వృద్ధాప్యంలో ఎవరి శరీరాలు వదిలేస్తారో
ఈ జీవన్ముక్త స్థితిలో మళ్ళీ ఈ జీవన్ముక్త స్థితిని వదలరు. ఈ స్థితిలోంచి ఇవన్నీ చేస్తారో, ఇవన్నీ చేస్తూ ఆ స్థితిని సాధన చేసుకుని పొందుతారో వాళ్ళకి ఇది జీవితం ఆట అయిపోయి కూర్చుంటుంది. అలా ఎన్ని జన్మలు ఎత్తినా అది ఆట. ఎప్పుడు అలలకే తరంగాలకే నేను సముద్రాన్న ఎరుకే ఉంటుంది. అలా తెలుసుకున్నప్పుడు దానికోసమే జీవితం. తెలుసుకోని వాళ్ళు తెలుసుకోవాలి, తెలుసుకున్న వాళ్ళు మహనీయులుగా మహాత్ములుగా అట్లా జీవితాన్ని జీవించి వెళ్ళిపోతారు. అందుకు ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఇది అసలు మానవ జీవిత లక్ష్యము, మానవ జీవిత గమ్యము. దీన్ని పొందాలి. ఎన్నిసార్లు ఏమన్నా ఎందుకు పొందలేకపోతున్నానంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, అసలు నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? కనీసం అసలు ధ్యానం సెకండ్ ప్రిఫరెన్స్ అంటే సెకండ్ ప్రిఫరెన్స్ ధ్యానం అన్నాం, అసలు ఆలోచన అన్న ఉందా లేదా నీకు? కాలక్షేపానికి వింటున్నాను, కాలక్షేపానికి చేస్తున్నాను, కాలక్షేపానికి ఏదో ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నాను అంటే నీకు ఎప్పటికీ రాదు. అసలు నువ్వు ఎప్పటికే మొత్తంగా శరీరపర జీవితం జీవిస్తున్నావు, అంతే. కాలక్షేపం కాదు, అది నా జీవిత లక్ష్యం. అదే అందుకే జీవితం ఇవ్వబడింది. అలా ఇప్పుడు తెలుసుకోలేదు కాలక్షేపం అనుకోండి, అలా మళ్ళీ జన్మెత్తు, అలా వందల లక్షల కోట్ల జన్మలు ఎత్తచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి, మహనీయులు చెప్పారు. నీ ఇష్టం, మరు జన్మలో తెలుసుకుంటావు ఓకే, 100 జన్మల తర్వాత తెలుసుకుంటావు ఓకే. అలా పుట్టి చచ్చిపోతే అనుభవిస్తూ ఉంటారు, ఇందులో పోయిందేమీ లేదు. అందుకని మీరు ఎంత ఆసక్తి పెడతారు, ఎంత శ్రద్ధ పెడతారు, ఎంత ఏకాగ్రత పెడతారు, మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది, మీకు సెకండ్ ప్రిఫరెన్స్ ఏది, అసలు ప్రిఫరెన్సే లేదు, సరదాగా వింటున్నాం కాలక్షేపానికి వింటున్నాం అంటారా, దాన్ని బట్టి పొందేది ఉంటుంది. అంతే తప్ప పొందలేకపోవటం ఉండదు. ఎంత విన్నా ఎన్ని చేసినా ఎందుకు రాదు అనేది ఉండదు. అది కానీ దానికి పెట్టే టైం దానికి పడుతుంది. శరీర భావంలోంచి రాజు శరీరంలోకి ప్రవేశించిన శంకరాచార్యుల వారే, అన్నీ తెలిసిన మహానుభావుడు ఆయనే. ఆ సుఖభోగములను అనుభవిస్తున్నప్పుడు శరీర భావనలో ఉండిపోయారు, అక్కడే ఉండిపోయారు. మళ్ళీ శిష్యుడు వచ్చి గుర్తు చేస్తే వచ్చారు. అక్కడ శంకరాచార్యులు అని తక్కువ చేయట్లేదు, అసలు దాని బలీయత ఎంత ఎక్కువ, మనం ఎంత సాధన చేయాలో చెప్పడానికి చెప్పారు. అది ఆయనకి ఎందుకు, మహానుభావుడికి. ఆయన కూడా ఒక సామాన్య మానవుడికి అర్థం అవటం కోసం అలా ప్రవర్తించారు. అసలు ఆయన వెళ్ళి తెలుసుకురావాలండి, అక్కర్లేదుగా కాదు. కానీ మనకు ఎందుకు అందించారు ఈ కథని, ఈ చరిత్రని అంటే మనం సామాన్య మానవులం అంతే తప్ప శంకరాచార్యులు వారు సామాన్యులు కాదు, ఆయన జీవన్ముక్తులు. కానీ సామాన్యుడికి అర్థమయ్యేటట్టు కదా ఇక్కడ విషయం చెప్పాలి. జీవన్ముక్తుడు తన స్థితిలో చెబితే సామాన్యుడికి అసలు అర్థమే కాదు కదా. అందుకని సామాన్యుడిని జీవన్ముక్త స్థితికి చేర్చడానికి జీవన్ముక్తులైన మహనీయులు అప్పుడప్పుడు సామాన్యుల వలె ప్రవర్తించారు, సామాన్యుడి కోసం. అంతే తప్ప మనం తక్కువ అంచనా వేయకండి. మనం ఎదగటానికి ప్రయత్నిద్దాం, ఆమె కిందకి లాగేయకూడదు. ఆలోచించి చూడండి, చక్కగా అర్థమైతే మీ జీవితంలో ఆచరించుకోండి. ఇలా మీరు ఎన్నిసార్లు అడిగినా నాకు తెలిసినంత వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు చక్కగా మీ సందేహాలు మళ్ళీ మళ్ళీ అడుగుతానే ఉండండి. అడిగిందే అడిగినా, చెప్పిందే చెప్పినా, ఎన్ని వేల సార్లు అయినా చెప్పుకుందాం, విందాం. ఎందుకనంటే మనం అది అయ్యే వరకు వింటూ ఉండాల్సిందే. మన ప్రాణశక్తి మనకు తెలిసే వరకు, మన మూలం మనకు అర్థమయ్యే వరకు, అనుభవం అయ్యే వరకు వింటూ ఉండాల్సిందే, సాధన చేస్తూ ఉండాల్సిందే, తెలుసుకుంటూ ఉండవలసిందే, ఆ మార్గ ప్రయాణం సాగుతూ ఉండవలసిందే. ఆ ప్రయాణం కోసం మనం పెట్టుకున్నటువంటిది ఈ ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటి ఈ శీర్షికలు. ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఇదంతా ఆధ్యాత్మిక విద్యాలయం. అసలు సృష్టి ఆధ్యాత్మిక విద్యాలయము. అందులో ప్రతి మానవుడు విద్యార్థి. ఆ విద్యార్థి దశలో చక్కగా అన్ని తెలుసుకుంటూ మోక్షాన్ని పొందుదాం. మోక్షాన్ని పొందడం అంటే మన సంపూర్ణతని మనం తెలుసుకోవటం. ఆ ప్రయత్నం చేద్దాం. ఇది నచ్చని వాళ్ళు దయించి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్య మానవుడను, నా గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.